వాటిని పెంచేసేసి అర్హులైన వాళ్ళకి అర్హత లేకుండా చేసేటువంటి కృత్రిమ పద్ధతులు ఉంటాయి. అప్పుడు కూడా రిజర్వేషన్స్ బయటకు పోతాయి. ఇవన్నీ మనం ఆలోచించి మేధోమనం చేయవలసినటువంటి చర్చ ఇది. అంతేగాని పైన మనకి 36 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అందులో మనవాళ్ళని ఎక్కలేదు, మనవాళ్ళు ఎక్కపోవడం, అందులో మనవాళ్ళ ఎస్సీ వాళ్ళు అందులో ఉన్నవాడు, పార్టీలు మనకి కాదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగా ఇంటలెక్చువల్ డిస్కషన్ జరగాలి. దీన్ని ఒక డైరెక్షన్ మార్చడానికి ప్రొఫెసర్ ఎన్ఐడి పాల్ గారు తను చెప్పవలసింది కోరుతున్నాను. అందరికీ జైబీ. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు పత్తిపల్లి వెంకటరమణ అధ్యక్షులు, మరి ఈ సభని కోఆర్డినేట్ చేసి సమన్వయకర్తగా ఉన్నటువంటి డాక్టర్ వేమన గారు, అదేవిధంగా వచ్చినటువంటి అనేక మంది డాక్టర్ గారు, మా దళ సంక్షేమ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్, అందరికి కూడా జైబీలు. ఈరోజు మనకు వచ్చినటువంటి టాపిక్ రిజర్వేషన్కి కాలం చెల్లిందా. రిజర్వేషన్కి కాలం ఎప్పుడు చెల్లదు, కాకపోతే దాన్ని నిర్వీర్యం ఎలా చేస్తున్నారు, ఆ నిర్వీర్యాన్ని కాకోకుండా మనం ఎలా కాపాడుకోవాలనేటువంటిది ప్రథమ కర్తవ్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అంశం. రిజర్వేషన్స్కి ఎందుకు కాలం చెల్లదు అంటే మన సమాజంలోనే, మన డిఎన్ఏలోనే రిజర్వేషన్ ఉంది. ఈ భారతదేశపు డిఎన్ఏలోనే రిజర్వేషన్ ఉంది. ఎలా? అర్చకత్వం, బ్రాహ్మణత్వం, మనకి గీత ప్రకారంగా చాతుర్వర్ణం, మాయా సృష్టం అని చెప్పారు కదా, గుణకర్మ విభాగ అని చెప్పారు. 4 వర్ణాలు సృష్టించారు. బ్రాహ్మణుడికి రిజర్వ్. వాట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ బ్రాహ్మిన్స్? దే రిజర్వ్డ్ ఫర్ ఎడ్యుకేషన్, రిజర్వ్డ్ ఫర్ అర్చకత్వం, దట్ ఈస్ priestly business was reserved to them. And they have to recite so many mantras and tantras. It was captured by them. It was reserved for them. And the warriorship. మనకి భారతంలో చెప్పాడు, కర్ణుడు వెళ్ళి వాడు చేస్తే ఏమన్నారు, నువ్వు క్షత్రియుడు కాదు, క్షేత్రం లేనివాడే క్షత్రియుడు అన్నారు. అప్పటికప్పుడు కదా అంగరాజుగా చేస్తాడు దుర్యోధనుడు. సో నీకు రిజర్వేషన్. సో క్షత్రియుడికి ఇట్ వాస్ రిజర్వ్డ్ ఫర్ దెమ్. వార్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ దెమ్. ఆభరణాలు కానీ ఆయుధాలు కానీ రిజర్వ్డ్ ఫర్ దెమ్. అండ్ బిజినెస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ వైశ్య. ఇట్ వాస్ ఆల్రెడీ రిజర్వ్డ్. ఇట్ ఈస్ ద రిజర్వేషన్ ఈజ్ ఇన్ అవర్ ఇండియన్ డిఎన్ఏ. Reservation, yes, it is reserved for them. Business is reserved for them. Shudra, fourth one is Shudra. That is Kamma, Reddy, then Velama, Kapu. All these people are Shudras. What is their duty? Their duty is to serve the above sections. That is reserved for them. And the rest of the people, Ati Shudras and Panchamas, we are slaves. Slavery is reserved for us. Slavery is reserved for us. బానిసత్వం మనకి ఇచ్చారు, అది మనకి రిజర్వేషన్. ఆ బానిసత్వం అనేటువంటి రిజర్వేషన్ ని ఛేదించి ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాస్తంత విద్యతో చైతన్యం వచ్చి ఆ చైతన్యాన్ని తీసుకున్నటువంటి సాహు మహారాజు 1902 జూలై 26వ తారీఖున ప్రప్రథమంగా 50% రిజర్వేషన్లను ఆయన రాజస్థానంలో, ఆయన సంస్థానంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్, ఉద్యోగాలన్నీ చూస్తే 100% రిజర్వేషన్స్ అప్పర్ కాస్ట్ లోనే ఉన్నాయి. బ్రాహ్మణులు మిగతా కూడా ఆక్యుపై చేశారు 100%. ఇదేంటి 100% వీళ్ళే ఉన్నారు, ఎలా ఉంటారు అని 50% రిజర్వేషన్స్ ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ ఇచ్చారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీని కూడా రిజర్వ్ చేసి సమర్ అనే ఆయన్ని చైర్మన్ గా పెట్టాడు. ఆయన కౌన్సిలర్స్ కి రిజర్వేషన్స్ ఇచ్చారు. స్పెషల్ హాస్టల్స్ క్రియేషన్, దట్ ఇస్ ద ఫౌండేషన్, ఓపెన్ ఫౌండేషన్ రిజర్వేషన్. ఇక్కడ 2 కేటగిరీలు రిజర్వేషన్స్ ఆల్రెడీ మన డిఎన్ఏలో ఉంది. అవి కొంతమందికి రిజర్వ్ చేసి ఇచ్చేసారు. బానిసత్వాన్ని మనకి రిజర్వ్ చేసి ఇచ్చేసారు. ఆ రిజర్వ్డ్ బానిసత్వాన్ని ఛేదించి ప్రజలకు సమానమైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యత్వం, లౌకికత్వం అనేటువంటి ప్రిన్సిపల్స్ పెట్టి కాన్స్టిట్యూషన్ ఇచ్చి తద్వారా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ని అందించడానికి పెట్టినటువంటివే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్స్. థ్యాంక్స్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హూ ఫేవర్డ్ ది కాన్స్టిట్యూషన్. ఇందాక గౌరవనీయులు అధ్యక్షులు కొత్తపల్లి వెంకటరమణ గారు చెప్పారు. ఏమని చెప్పాడు?
బ్రతకడం అంటే మనిషి ఒక్క బ్రతుకుతుంది, మనం బ్రతుకుతున్నాడు. ఆర్టికల్ 21 of the Indian Constitution specifies this one. Life means not a minimal animal existence. Life means a life with dignity. ఆ డిగ్నిటీ కావాలి. మనం పశువులు వెళ్తుంటే హే హే అని తోలేస్తాం, మనుషులు అలా తోలకుండా లేదు. సో దిస్ క్యాన్ బి, లైఫ్ మీన్స్ నాట్ ఏ మినిమల్ యానిమల్ ఎగ్జిస్టెన్స్. లైఫ్ మీన్స్ ఏ లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్. అది కావాలి. సో దానికోసం ఇందాక మనకి ఈ రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం అనేటువంటిది వచ్చింది. ఈ మనకి విశాఖపట్నంలో అటువంటిగా ఒక, అంటే కాక్రోచ్ అంటే జంచి. ఇప్పుడు ఎల్డర్జీ కూడా కాక్రోచ్ లాగానే మన కొత్తపల్లి వెంకటరమణ వ్యామన వీళ్ళు కాక్రోచ్ లాగా ఉద్యమాల్ని నడిపిస్తూ ఉంటారు. సో నడిపిస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటాం. అరిచాం, కంచిపోకలకి కోటేశ్వరి అరిచాం, కారంచేడికి అరిచాం, నీరుకొండకి అరిచాం, లక్ష్మీపేటకి అరిచాం, ఇంకా అరుస్తూనే ఉంటాం. ఈ రిజర్వేషన్లు కూడా అరవటం మా జన్మ హక్కు. కాబట్టి ఇక్కడేంటి, రిజర్వేషన్ 2 విధానాలు. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్, ఇంకోటి ఏంటి ఎంప్లాయ్మెంట్, ఇంకోటి ఏంటి పొలిటికల్గా పరంగా. ఈ 3 కేటగిరీస్. సో ఎడ్యుకేషన్ పరంగా సీట్స్ రిజర్వేషన్స్, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా ఇవి మనం వెళ్ళేటువంటి రిజర్వేషన్స్, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి రిజర్వేషన్, వెదర్ ఇట్ ఈజ్ ఏపీఎస్సి ఆర్ యూపీఎస్సి ఆర్ బ్యాంక్స్ ఆర్ ఎనీ అవి రిజర్వేషన్. సో ఏమైపోతుంది, ఉండే కొద్దిని మృగ్యమైపోతుంది. కాలం చెల్లిందా అంటే వాటిని డైరెక్ట్గా కాలం చెల్లింది అని చెప్పకోకుండానే కాలం చెల్లిందని చెప్తున్నారు రిజర్వేషన్కి. ఎలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ఎలా బిహెచ్పి ప్రైవేటైజేషన్, ఎలా బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజేషన్, ఎలా. సో ఈ విధంగా బై ఎస్టాబ్లిషింగ్ న్యూ యూనివర్సిటీస్, whether it is Getham University or any other university, MIT University or MIT University, any other universities, education is completely privatized. Are you going to challenge the reservations implementation in Getham University? Can I go and ask, Kottapalli Ramana can ask Mr. Bharat, you implement the reservations in university? Can we ask? మనం అడగలేం, ఇది నాది అంటాడు, నేను చేయను అంటాడు. మీకు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంది, ఐఐటీలు, ఐఐఎంలు, వీటిలో ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ముఖ్యమైపోయింది. సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటిలో మిగతా నింపేస్తున్నారు. అంతేందుకు సుప్రీంకోర్టులో రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవుగా. హైకోర్టులో రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవుగా. పొలిటికల్ రిజర్వేషన్స్ తీసుకున్నప్పుడు రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉన్నాయా? ఎమ్మెల్సీకి రిజర్వేషన్స్ ఉన్నాయా పొలిటికల్గా? లేవుగా. అండ్ judiciary was captured by the other people. వాళ్ళకి కొలీజియంలో ఏమంటారు, వాళ్ళే ఉన్నారు. సో ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ దెమ్. జుడిషియరీ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ది అప్పర్ లేయర్ ఆఫ్ ది సొసైటీ. ది డోర్స్ వాస్ క్లోజ్డ్ టు ది డిప్రెషన్, సప్రెషన్ అండ్ అప్రెషన్. వీళ్ళకి డోర్స్ క్లోజ్ అయిపోయింది. సో రిజర్వేషన్స్కి కాలం చెల్లింది అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. గ్యాస్ దిస్ సనాతన అండ్ మనుధర్మ. ఎందుకని మనుధర్మ శాస్త్రం ప్రకారము బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి కొన్ని రిజర్వ్ చేశారు. మనకి బానిసత్వం రిజర్వ్ చేసింది మనుధర్మం. అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగ ధర్మం ఒకటి ఉంది. భారత రాజ్యాంగ ధర్మం ఏం చెప్పింది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్. సో వాళ్ళని ముందుకు తీసుకురావాలంటే వాళ్ళకి కాస్తంత మనం ఓదనించి సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మైనారిటీలకి రిజర్వేషన్స్ అనేటువంటి పెట్టారు. అది కేవలం మనకేదో ఇచ్చేసినట్టుగానే కాదు. మన 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో ఎస్సీల రిప్రజెంటేషన్ ఎంత లేదు. ఇంకొక పబ్లిక్ సెక్టర్ ఉంది, అక్కడ ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క, బీసీల యొక్క రిప్రజెంటేషన్ ఎంత లేదు. అప్పుడు ఏం చేశారు? రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉద్యోగాల్లో ఉండాలి కాబట్టి కొన్నింటిని వాళ్ళ కోసం అట్టే పెట్టారు.
ఆ అట్టే పెట్టడాన్నే రిజర్వేషన్స్ అని అన్నారు. అదే పాపులేషన్ ప్రకారంగా 15% ఎస్సీలకి, ఎస్టీలకి 7%, బీసీలకి 25%, మిగతాది 50%గా మిగతాది పెట్టేసి కోర్టు ద్వారా చెప్పించారు. ఏమని 50% కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. కానీ మరి ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, బీసీలకి వాళ్ళ జనాభా ఇందాక వేమన గారు చెప్పినట్టుగా జనాభా తమాషా ప్రకారం కనుక ఇస్తే ఈ భారతదేశంలో ఓసీల జనాభా ఎంత? 10 to 15%. ఓకే, let us agree 10 to 15%. We from this platform we can demand the government let the all reservation, all employment opportunities, all educational opportunities, అన్ని విద్యా ఉద్యోగ అవకాశాన్ని టోటల్గా రిజర్వ్ చేసేసేయండి. ఎవరి జనాభా తమాషా ప్రకారం వారికి టోటల్గా అట్టే పెట్టేయండి. ఎస్సీలు 15 ఉన్నారా 20 ఉన్నారా వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేయండి. 7% ఎస్టీలు ఉన్నారా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చేయండి. 9 ఉంటే 9 ఇచ్చేయండి. బీసీలు 50 ఉన్నారా 50 ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేయండి. ఓసీలు ఎంతమంది ఉన్నారు 20 ఉన్నారా 20% వాళ్ళకి ఇచ్చేయండి. లెట్ us నేషనలైజ్ టోటల్ రిజర్వేషన్స్. నేషనలైజ్ రిజర్వేషన్స్. రిజర్వేషన్ జాతీయం చేశారు. యాస్ అకార్డింగ్ టు థ్యాంక్స్ టు ఇందిరాజీ అండ్ దోస్ పీపుల్ హూ రూల్డ్ దిస్ ఇండియా ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు ఇందాక కొత్తపల్లి వెంకటరామన్ చెప్పినట్టు నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేయకపోతే, బ్యాంకుల్ని జాతీయకరణ చేయకపోతే రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్కి అసలు రిజర్వేషన్లు అనేటువంటివి ఉంటాయా? మన రిప్రజెంటేషన్ ఉంటుందా? ఆంధ్ర బ్యాంకు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర బ్యాంక్, ఈ బ్యాంకులన్నింటిలో అవన్నీ నేషనలైజేషన్ అయిపోయినాయి కాబట్టి, బ్యాంక్స్ అన్ని నేషనలైజేషన్ అయిపోయినాయి కాబట్టి మన రిప్రజెంటేషన్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళింది. కొన్ని సీట్లు మనకి అట్టే పెట్టారు, రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు ట్రైన్లో నీకు బర్త్ ఉందా, నువ్వు రిజర్వేషన్ రిజర్వ్డ్ బర్తేనా అంటే మనకి బర్త్ ఉంటే ఇస్తాడు, లేకపోతే అట్టే పెట్టారు మన కోసం. ఆ బ్యాంకు ఉద్యోగాలు నేషనలైజేషన్ అవ్వకపోతే ఉండేయా? ఉండవు. అట్లాగే ఇందాక హెచ్పిసిఎల్ ఎలక్షన్ ఆయింది, ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు మన రిప్రజెంటేషన్ మనం వెళ్ళి తీసుకున్నాం. మాకేది వాటా. ఎందుకని? బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ గివెన్ దిస్ రైట్ ఆఫ్ రిప్రజెంటేషన్, రైట్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది లేకపోతే లేదు. ఇప్పుడు మరి కాలం ఎలా చెల్లిస్తున్నారంటే ఇందాక వేమన చెప్పినట్టుగా వీటిలన్నింటిని మృత్యుం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అయిపోయింది అనుకోండి. ఇంతకుముందు స్టీల్ ప్లాంట్లో ఎస్సీ వాడు దాదాపుగా 1,000 మంది ఎంప్లాయీస్. ఇప్పుడు అది అంబానీకి అమ్మేసాడు అనుకోండి. అక్కడ రిజర్వేషన్స్ ఇస్తారా? మన రిప్రజెంటేషన్ ఉంటుందా? ఉండదుగా. సో ఇట్ వాజ్ నాట్ దేర్. సో ఆ విధంగా ఇండైరెక్ట్ గా రిజర్వేషన్ కేవలం చెల్లింది అని చెప్పడం కోసం కాక్రోచ్ ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉద్యమాలకి, విధి విధానాలకి, ఇండియా అంటే అదాని, ఇండియా అంటే అంబానీ, ఇండియా అంటే మోడీజీ, నీరవ్ మోడీజీ, ఎవరైతే వేల కోట్ల రూపాయలని ఎగ్గొట్టేసేసి మిగతా దేశానికి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ ముఖ్యంగా అదాని అంబానీలకి ఈ సంపదను దోచిపెట్టడం కోసం చేస్తున్నటువంటి విధానంలో ఈ యువత ప్రశ్నించింది ప్రభుత్వాన్ని. మొన్న కాక్రోచ్ ఉద్యమం అదే. ప్రశ్నిస్తే దాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం రాత్రికి రాత్రే మళ్ళీ అదే వర్గాలకు చెందినటువంటి అప్పర్ సొసైటీ లేయర్ వర్గాలకు, సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యువతతో రిజర్వేషన్ల హఠావో అనేటువంటి దాన్ని రాత్రికి రాత్రి సృష్టించి దాంట్లో ఎక్కువ మంది సభ్యులు లక్షలాది మంది సభ్యులు ఇమీడియట్గా దాంట్లో ఎన్రోల్ అయ్యేట్టుగా చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం దాన్ని తీసుకొచ్చారు. రిజర్వేషన్ల హఠావో మూవ్మెంట్. రిజర్వేషన్ల హఠావో మూవ్మెంట్ అవ్వనే అవ్వదు. ఎందుకనంటే ఈ దేశంలోని ఈ భారతీయ సంస్కృతిలో, భారతీయ డిఎన్ఏలో
రిజర్వేషన్ అనేటువంటి విధానం ఉంది. అప్పటి విధానం వేరు. అప్పటి విధానము అసమానత్వ రిజర్వేషన్ల రిప్రజెంటేషన్ల విధానం. ఇప్పటి భారత రాజ్యాంగ ధర్మ విధానము సమానత్వము, సమాన అవకాశాలు, అందరికీ అవకాశాలు అనేటువంటి విధానంలో రాజ్యాంగ ధర్మం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ రిజర్వేషన్స్ అనేటువంటివి కంటిన్యూస్గా జరగాల్సినటువంటి అంశమే. వాటిని మనం కాపాడుకోవాలి. రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని ఇందాక ఎవరో అప్పారావు గారు అనుకుంటారు, రిజర్వేషన్లని వద్దనితే సంపదనంతా పంచిచ్చేయండి అందరికీ సమానంగా అని. ఎవరు పంపిస్తారు? ఎవరు సంపద ఎవరు పంపిస్తారు? లేదు, అక్కర్లేదు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక సూత్రం, లెట్ us nationalize the total land, let us nationalize the industrial sector. పారిశ్రామికులు, వ్యవసాయాలు అంటే ఈ భూమిని మొత్తం జాతీయం చేసింది. అది ఎస్సీలకు అక్కర్లేదు, ఎస్టీలకు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. ఇట్ షుడ్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. లెట్ ది గవర్నమెంట్ అలాట్. ఒక హాస్టల్ ఎస్సీ వాడికి హాస్టల్ ఎట్లాగా నిర్మిస్తున్నారో అదే విధంగా 15 ఎకరాలు 20 ఎకరాలు ఒక ఎస్సీ గ్రూప్కి ఇప్పుడు ఎలాగైతే గ్రూపులు పెట్టి ఈ డోక్రా గ్రూపులు అంటున్నారో, గివ్ 50 acres to one group of village people of SC. Let them cultivate, let them produce and contribute to the national income. ఉత్పత్తిని పెంచండి, జాతీయ ఉత్పత్తిని ఆ విధంగా చేయండి. నేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్, నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ irrespective of caste, color, creed, sex, race, religion, region, age and black. You give it to them all. ఫ్రీగా ఇచ్చేయండి ఎడ్యుకేషన్. అది ఒక ఎస్సీలకే కాదంటలేదు, పేద బ్రాహ్మణుడికి విద్య అందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో విద్య వైద్యాన్ని కులము మతంతో సంబంధం లేకుండా అందరికీ ఉంది మీ ఉత్తరం. కానీ ఏ వర్గాలైతే వేల సంవత్సరాలుగా అణిచివేతకు గురువైపోయాయో ఆ వర్గాలు అణిచివేత నుండి అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలి. కాబట్టి ఆ అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేటువంటి క్రమంలో వాళ్ళ ప్రాతినిధ్యం అనేటువంటి విద్యా ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి రిప్రజెంటేషన్ ఉండాలి. కాబట్టి కొన్నింటిని రిజర్వ్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది ధర్మం. అది రాజ్యాంగ ధర్మం. మనుధర్మంలో అది లేదు. అయితే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా వేమన గారు ఈడబ్ల్యూఎస్ చాలా దుర్మార్గం. అసలు ఈడబ్ల్యూఎస్ మీద కొత్తపల్లి మన వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెడతారని అది ఉద్యోగంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక రెల్లి కుర్రవాడు ఉన్నాడు, అతనికి 62 మార్కులు వచ్చింది. ఒక మాదిగ కుర్రవాడు ఉన్నాడు, అతనికి 63 మార్కులు వచ్చింది. ఒక మాల కుర్రవాడు ఉన్నాడు, అతనికి 64 మార్కులు వచ్చింది. వీళ్ళ ముగ్గురికి 1 మార్కే తేడా. ఒక ఈడబ్ల్యూఎస్ ఉన్నాడు, అతనికి 59 వచ్చింది. డిఎస్సిలో మొన్న 59 వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థికి ఉద్యోగం వచ్చింది. 60 వచ్చిన రెల్లి కుర్రవాడికి కానీ, 63 వచ్చినటువంటి మాజీ కుర్రవాడికి కానీ, 65 వచ్చినటువంటి మాల కుర్రవాడికి ముగ్గురికి ఉద్యోగాలు రాలేదు. ఈడబ్ల్యూఎస్లో 59 మార్కులు వచ్చినటువంటి వాడికి ఉద్యోగం వచ్చింది. దీన్ని ప్రశ్నించవలసినటువంటి ఆవశ్యకత ఈ వేదికకి ఎంతో ఉందనేటువంటి మనం డిమాండ్ చేస్తాం. అసలు ఈడబ్ల్యూఎస్ ఏంటి మాట్లాడుతుంది? అసలు మాకు ఎన్నో సంవత్సరాలుగా అణచివేతకు గురైపోయినటువంటి వాళ్ళకి ఉద్యమాలు చేస్తే సాహు మహారాజ్ లాంటి వాళ్ళు మేల్కొని చేస్తే, బాబా పూలే లాంటి వాళ్ళు మేల్కొని ఉద్యమాలు చేస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళు కొంత సంస్కరణలు తీసుకొస్తే వాటిన్నింటినీ ప్రభావితమై రాజ్యాంగంలో బాబాసాహెబ్ గారు మనకి కొంత రిప్రజెంటేషన్ రిజర్వేషన్ రూపంలో అందిస్తే ఏ ఉద్యమం లేకుండా ఎవ్వరూ ఏమీ అడగకుండా చాప కింద నీరులాగా రాత్రికి రాత్రి ఎవరు శ్రమించుకోకుండా ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చేసారు. ఆ గ్రూప్లోకి మనం వెళ్తామా? వెళ్ళాము. ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలో 50% ఉంది. ఆ కేటగిరీలోకి మనం వెళ్తామా? వెళ్ళము. ఒకసారి రిజర్వ్డ్ దాంట్లో ఎగ్జామ్ రాస్తే మళ్ళీ ఇంటర్వ్యూ వరకు దాంట్లోనే ఉంచేస్తున్నారు. మనల్ని దాంట్లో నుంచి ఓపెన్ కేటగిరీలోకి పెట్టట్లేదు. అంటే 50% ఆల్రెడీ రిజర్వ్డ్ ఫర్ ది అప్పర్ లేయర్ ఆఫ్ ది సొసైటీ. In addition to that, 10% was also added to them without any hesitation. Without no hesitation. రెండు కలిపేసి 60%, 20% ఉన్న ప్రజలకి 60%, 80% ఉన్న ప్రజలకి బిలో 50% ఇస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కాబట్టి
రిజర్వేషన్కి కాలం చెల్లదు. ఎందుకనంటే అట్టడిగిన 2000 సంవత్సరాలు అట్టడిగినటువంటి ప్రజలు, అణగదొక్కటువంటి ప్రజలు 2000 సంవత్సరాలు అణగదొక్కేస్తే 75 సంవత్సరాలు అభివృద్ధి చెందేశారా? ఎక్కడ 2000 సంవత్సరాలు, ఎక్కడ 75 సంవత్సరాలు? స్వతంత్రం వచ్చి రాజ్యాంగం జనవరి 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్కి వస్తే రిజర్వేషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? ఆంధ్ర యూనివర్సిటీలో బొల్లయ్య గారు వచ్చే వరకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు. 75 సంవత్సరం వరకు, అంటే 50 నుంచి 75 అంటే 25 years రిజర్వేషన్స్ వర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది పబ్లిక్ సెక్టర్. అసలు రిజర్వేషన్స్ 50 నుంచి కనుక 100% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. ఇందాక ఎవరో మిత్రులు చెప్పారు, ఓన్లీ ఫోర్త్ క్లాస్ అంటే ఈ పారిశుద్ధ్య పనులు చేసేటువంటి దాంట్లో మాత్రం 100% రిజర్వేషన్లు తీసేయండి. మీ ఉద్దరం ఎప్పుడు జీవీఎంసీ గ్రేట్ అవర్ విశాఖపట్నం మహానగర పాలక సంస్థలో 50 పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. ఆ 50 పారిశుద్ధ్య ఉద్యోగాల్లో 10% ఈడబ్ల్యూఎస్, 15% ఎస్సీలకి, 7% ఎస్టీలకి, మిగతా శాతం ఓసీలకి చేసి ఒక బ్రాహ్మణుడు యువకుడు, ఒక రెడ్డి యువకుడు, ఒక క్షత్రియ యువకుడు, ఒక కమ్మ యువకుడు, ఒక వెలమ యువకుడు, నాతో పాటు నా సోదరుడైనటువంటి ఎస్సీ మాదిగా రెల్లి వారితో పాటు అప్లికేషన్ పెట్టుకుని ఎగ్జామ్ రాసి చీపురు పట్టుకుని తుడిసి నేను మెరిట్లో చీపురు పట్టును తొడవగలను అని పోటీగా నా రెల్లి సోదరుడితో, మాదిగ సోదరుడితో, ఒక బ్రాహ్మణ కమ్మ రెడ్డి సోదరుడు పోటీ పడితే అప్పుడు ఆలోచించండి. మెరిట్ చూడండి అయ్యా, మెరిట్ చూడండి, ఆలోచించండి. అప్పుడు రిజర్వేషన్. ఇక అందరూ రెడ్డి కమ్మ వీళ్ళు బ్రాహ్మణుడు చీపురు పట్టుకుని ఇలా పొడవటానికి నా రెడ్డి సోదరుడితో, నా మాల సోదరుడితో రెడీగా ఉన్నాడు జీవీఎంసీని పొడవటానికి. అప్పుడు రిజర్వేషన్లలో సమానత్వం అనేటువంటిది అప్పుడు వస్తుంది. అదేవిధంగా తిరుపతి దేవస్థానం, నాకు తిరుపతి దేవస్థానంలో అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, విలువైనటువంటి వాళ్ళకు కూడా తిరుపతి దేవస్థానంలో నా ఒక 10 అర్చక, ఒక 50 అర్చక పోస్టులు కనుక అనౌన్స్ చేస్తే దాంట్లో ఎస్సీలకి 4, ఎస్టీలకి ఎంతో ఆ జనాభా తమాషా ప్రకారం తిరుపతి దేవస్థానంలో కూడా మాకు అర్చకత్వంలో ఇవ్వండి. అప్పుడు రిజర్వేషన్. ఒక పక్క పారిశుద్ధ్య కార్మికులు పోటీ పడాలి, మేము అక్కడ పోటీ పడతాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా న్యాయస్థానంలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ రిజర్వేషన్ల కాలం చెల్లలేదు. ఎప్పుడు కాలం చెల్లింది? న్యాయస్థానంలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి, రాజ్యసభలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, మా శాసన మండలిలో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. దేశం మొత్తంగా రిజర్వేషన్లని అన్ని ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పారిశుద్ధ్యం అంటే 6 క్లాసెస్లో ఫుల్గా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసేసాము. ఈ 100 సంవత్సరాలు చేశాము, ఇంకా ఏంటి అన్నట్టు అప్పుడు మాట్లాడుకుందాం. రిజర్వేషన్లకి కాలం చెల్లిందా? అట్టడుగున ఉన్న జాతులు అభివృద్ధి చెందే వరకు ఈ భారతదేశంలో రిజర్వేషన్లు అంటే ఆ జనాభా వారి జనాభా తమాషా ప్రకారం రిప్రజెంటేషన్స్ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా ఇవి ఉండాలని, ఇది కాలం చల్లదని. అదేవిధంగా ఈ వేదిక చక్కగా ఏర్పాటు చేశారు. మనం ఈ వేదిక నేర్చుకోవాలి. నా విజ్ఞప్తి ఏంటంటే అంతవరకు ఇది రానే రాదు. ఓ పక్కన మందు ధర్మాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిక్లేర్ చేశారు, మేనిఫెస్టోలోనే పెట్టారు, మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి మందు ధర్మాన్ని తీసుకొస్తామని. వాళ్ళు డిక్లేర్ they have no mistake. We should not find any mistake upon them because they have declared it. మన రెసిస్టెన్స్ అంబేద్కర్ గారు చెప్పాడు, గోడల మీద రాసుకోండి, నా ప్రజలు పాలితులు అవుతారు కానీ పాలితులు కాదు అన్నాడు. ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన మేము కొనేస్తాము, మనం అమ్ముడుపోతున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి రాజకీయ అధికార ఉద్యమాల వైపు మనం కనుక మళ్ళీ వచ్చి ఆ అధికారాన్ని మనం చేయించుకుంటే రిజర్వేషన్స్ని మనం అన్ని వర్గాలకి చెందేటట్టు చేసి అభివృద్ధి పదంలో నడిపించడానికి బహుజన ఉద్యమం తప్ప, బహుజన రాజ్యాధికారం తప్ప మనం
రాయితీల ప్రజలుగా, తాయిలాల ప్రజలుగా ఉన్నంత కాలం తాయిలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అధికారులు మనకి, ప్రభుత్వాలు మనకి చెప్తే మనం డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. కాబట్టి ఒకటి ఇందాక తమ్ముడు దానిరాజు చెప్పినట్టుగా కుటుంబానికి సంబంధం కాదు, ఒక ఐక్య వేదికగా విశాఖపట్నంలో ఉన్నటువంటి 120 కార్పొరేటర్లలో బహుజనవాదాన్ని ఆసరాగా తీసి కొత్తపల్లి వెంకటరామ గారు ఒక 2 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గంలోని అవసరమైతే మనమే 2000 రూపాయలు, ఓటుకి 2000 రూపాయలు మన పిల్లలకి మనమే ఇచ్చి 120 నియోజకవర్గాలు 2 అంటే బహుజనవాదం గెలిపిస్తామని చెప్పడం కోసం మనకున్న సంపదనంతా 2 నియోజకవర్గాల్లోనే పెట్టి 2-3 గెలిపించుకుని మన వాయిస్ అక్కడ వినిపించగలిగితే రిజర్వేషన్లకి కాలం చల్లదు. రిజర్వేషన్లు అనేటువంటిది భారతదేశపు DNA. కాబట్టి ఈ వేదిక మీద మంచి ఒక పెట్టారు. థ్యాంక్స్ టు లక్ష్మణ. నాకైతే తెలియదు యాక్చువల్గా, నేను కూడా మరి మా నాయకులు విశ్వనాథన్ గారు చనిపోయారు. ఆయన దళిత రైతు కూలీ సంఘం నాయకులు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎంతోమందికి ఆయన సహాయ సహకారాలు అందించారు విశ్వనాథన్ గారు. వాళ్ళు కాలం చేయలేరు. ఆ మీటింగ్కి మేము వెళ్ళాము. తర్వాత సో ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు చెప్పండి. అమర్ రహే బూసీ గారు, అమర్ రహే బూసీ గారు. థ్యాంక్ యూ వరండా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కూడా దెబ్బతలకు కారణం ఏంటంటే ఉద్యమాలు. ఆన మహానాడు హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు మొదటిసారి వెళ్ళేటప్పుడు దాడి జరిగింది. నేను రెండోసారి వెళ్ళాను. అప్పుడు కొంత దాడి తగ్గింది. గుర్రాల చేత తొక్కించి ఈ దుర్మార్గం అప్పుడు కూడా ఇదే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ ఎస్సీ రిజర్వేషన్ ముక్కలు చేయడానికి మూలకారకుడు చంద్రబాబుడే. అందకృష్ణవాది గారిని వీధి తీసుకొచ్చినప్పుడు ఆయనే. కారణం ఏంటంటే ఏదైనా సరే ఈరోజు పరిస్థితి ఏమైంది? ఏబీసీ వర్గాలు చేశాడు, కానీ ఏమైంది? నీరు అక్కడ చేపల్లో అన్నీ ఎండిపోయినాయి, ప్రైవేట్ పరం అయిపోయింది. ఒక పక్క ఏం చేశాడు ఆయన? మొత్తం క్లోజ్ చేశాడు. ఏం లాభం వచ్చిందండి? ఇప్పుడు కూడా ధృతరాష్ట్ర కౌగిల్లోకి వెళ్ళకూడదు. ధృతరాష్ట్ర కౌగిల్ అంటే పిండి 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 పాకం చేస్తాడు. ఆ ధృతరాష్ట్ర కౌగిల్ అంటే మీకు తెలియలేదు. ధృతరాష్ట్రుడు అంతా మహాభారత చచ్చిపోయారు అందరూ ఉన్నా. దీని అందరికి కాదు ఎవడు? శ్రీకృష్ణుడు. కాబట్టి నాయన భీముడు, దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రుడికి చాలా ఇష్టం. అలాంటి భీముడిని చంపినటువంటి ఎవడు? దుర్యోధనుడు. ఎలా చెప్పావు? ఆమె ఆయన ఒకసారి నేను చూస్తానని చెప్పి కౌగిలించుకుందామని వెళ్తే చాలా తెలివితేటడు ధృతరాష్ట్రుడికి బలం ఎక్కువ, భుజబాలు ఎక్కువ అనమాట. పిండి పిండి చేస్తాడు. కృష్ణుడు ఏం చేశాడంటే ఎవరైనా ఎలకడ నిల్చోడా చేస్తావో వాడు అసమర్థుడు కాదని చెప్పి ఒక బొమ్మను తీసుకెళ్ళి ఆయన ముందు పెడితే అది నిజానికి నొక్కిపారేస్తాడు అనమాట. అలాగేంటంటే ధృతరాష్ట్ర కౌగిల్లోకి వెళ్ళాడు మగుడి ధృతరాష్ట్రుడు లాంటి వాడు. అందువల్ల మిత్రులారా, మనం ఈ అంశం మీద నెక్స్ట్ ఏం చేద్దాం? ఎందుకంటే అది కూడా అవసరం మనకి. కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు ఎలా ఉంటాయంటే రేపు 10 రోజుల తర్వాత ఏం చేస్తారో ముందే చెప్తారు. ఈ ముందే చెప్పా కదా అంటారు. రామజన్మము కట్టడానికి ముందే చెప్పారు, కట్టేశారు. నోట్లు తీసేస్తారని ముందే చెప్పారు, కట్టేశారు. ప్రతిదీ కూడా చెప్తూ ఎలా చెప్తారు? వారి కింద మనుషులు చేసి చెప్పిస్తారనమాట. దాన్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ దిగులు కానీ అలా చెప్పగా నీళ్ళగా వెళ్ళిపోతున్నాయి కదా, అయిపోయింది. తర్వాత మనకు ఉద్యోగాలు రావు, కూలి పని కూడా ఇవ్వరు. కారణం ఏదంటే ఎస్సీ వాడు ఇవ్వరు. ఎస్సీ ఎవరైనా వచ్చు ఇవ్వరు, ఈసీలు ఎవరైనా వచ్చు ఇవ్వరు. అందువల్ల మిత్రులారా, ఈ ఉద్యమాన్ని ఇంకా మనం ముందుకు తీసుకువెళ్ళి ఈ దేశంలో ఉన్న సంపద మనకు కావాలి. ఏ రకం కావాలని అంబేద్కర్ అంటూ జాతీయ చేయండి అమ్మినా ఇది జాతీయంగా బాబాసాహెబ్ తీరి చెప్పాడు. కాబట్టి నెక్స్ట్ మాట్లాడవలసిందిగా కూర్చున్నాను రవి గారికి ఇచ్చేయండి. రవి గారికి కూడా పార్టీ ఉమామేశ్వర గారు, ఆయన విశాఖపట్నం పోర్టు ఆఫీసర్స్ వెల్ఫేర్ అధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. అందరికీ చేయండి. నాకు ఉమామేశ్వర గారు చెప్పినట్టు ఎస్సీ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను 2 విషయాలు చెప్తాను. తమ్ముడు చెప్పినట్టు పొలిటికల్ అంటే రాజ్యాధికారం మాస్టర్కి అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ మనం ఎక్కడ ఒక యూపీలో తప్ప ఎక్కడ సాధించుకోలేము. అది కాంక్షీరామ్ గారి దయ వల్ల విశాఖపట్నం కూడా మనకు అవకాశం వచ్చింది. బజార్ తరఫున టైం పెట్టి
మన కుల వివక్ష అట్రాసిటీలు జరుగుతున్నంత కాలం ఖచ్చితంగా రిజర్వేషన్లు కొనసాగించాలి. దానికి కారణం అయితే చల్లలేదు. ఒక గాయం తగిలినప్పుడు లేదా ఒక ఆపరేషన్ జరిగినప్పుడు మనం కుట్లేయడం జరుగుతుంది. గాయం మానకుండా మనం కుట్లిప్పలేము. గాయం మానితేనే మనం కుట్లిప్పగలం. వీళ్ళేం చెప్తున్నారంటే ముందు కుట్లిప్పేయండి, డబ్బు ఓపెన్ చేసేయండి అంటున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన మూమెంట్ని దాన్ని డైవర్ట్ చేయడానికి, దాని లీడర్ అజిత్ దీప్కే దళితుడు కాబట్టి అతను భవిష్యత్తులో ఒక పెద్ద లీడర్గా ఎదగకుండా ఒక కుట్ర చేసే కుట్రలో భాగంగా కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అంటే ఇంతకు ముందు చాలామంది మరి చెబుతుండేవారు, తర్వాత ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, అన్ని ఇండస్ట్రీస్లో తీసేయడం జరుగుతుంది. డైరెక్ట్గా ఒక ఉద్యమంగానే తీసుకొస్తే ఒకే ఒక్కసారి గంప గుర్తుగా తీసేయడానికి వీలు పడుతుందనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన వీళ్ళు ప్రారంభించారని అనుకోవచ్చు. ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన మనకి డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమం జరిగినప్పుడు మిలియన్ మెంబర్షిప్లు జరిగాయి, కానీ అది ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకు చెప్పలేదు. మనం సోషల్ మీడియాలో చూసి మనలో కొంతమందిని అందులో మెంబర్ అయ్యి ఆ ఉద్యమానికి మనం చేయగలిగిన మద్దతు తెలియజేసాం. కానీ డైరెక్ట్గా రిజర్వేషన్ హఠావో ఆందోళన ఉద్యమం మెయిన్ స్ట్రీమ్ ఈటీవీ, జెమినీ టీవీ, నేషనల్ మీడియా అన్ని ప్రెస్లో పేపర్లో చూపించి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళ ఉద్దేశాలు రెండు. ఒకటి, ఈ అభిజిత్ దీప్ని ఒక లీడర్ ఎదగకుండా చేయడం ఒకటైతే, రెండోది ఈ ఊపిలో ఆ జనాలందరూ కోరుకున్నారు కాబట్టి వాళ్ళందరూ నీటి కోసం విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుకున్నారు, మేము అలాగే చేసాం. కాబట్టి రిజర్వేషన్ హఠావో ఆందోళన కోసం దేశం మొత్తం బాగా ప్రతిఘటించారు, దేశ ప్రజలు కోరుకున్నారు, వారి అభిష్టాల మేరకే మేము ఈ రిజర్వేషన్ని ఆపేసాం అని చెప్పుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం వస్తుంది. అందుకని అలా ప్రయత్నిస్తున్నారు. అయితే రిజర్వేషన్ అనేది తీయడం అంత సులువు కాదు. మనం ఒకవైపు రిజర్వేషన్ దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలంటే మనం బీఎస్పీ పార్టీకి ఆఫర్ చేయడం జరిగింది. కానీ ఆ రేషియో కుదరకపోవడం వల్ల మనం గుర్తుపెట్టుకున్నాం. ఇది తర్వాత మన థర్డ్ని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ విజయవాడలో మీటింగ్ అయిందండి. మేము అసోసియేషన్ తరఫున విశాఖపట్నం కోర్టు తరఫున వెళ్ళడం జరిగింది. మెయిన్ ఇప్పుడు రిజర్వేషన్ నిర్వీర్యం చేస్తామనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎలా చెప్పగలంటే, నేను జనరల్ కేటగిరీ పోస్టులకి 5 years ఉండేది పీరియడ్. 5 years లోపు ఎవడైనా ఫిల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా అబాలిష్ అయిపోయింది. మనకైతే లైఫ్ టైం అది పోస్ట్ ఎప్పుడో ఫిల్ అయ్యేది అప్పుడు ఉండేది. కానీ అది కూడా మనకి రీసెంట్ పాస్ట్లో ఒక జీవో పాస్ చేశారు. SC/ST కూడా 5 years లిమిట్ ఇచ్చారు. 5 years లోపు ఫిల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఆ పోస్ట్ అబాలిష్ అయిపోద్ది. సో ఇండైరెక్ట్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి మీకు కూడా రిజర్వేషన్ ఉండదు అని చెప్పడానికి అది ఒక దారి పట్టవాలి. తర్వాత మేము ఇంకోటి కూడా కమిషనర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవుట్ సోర్సింగ్లోనే ఇప్పుడు తమ్ముడు రవి చెప్పినట్టు మనకు రిజర్వేషన్స్ లేవు, కానీ మేము అడిగాం అవుట్ సోర్సింగ్లో ఎవరు పడితే వాళ్ళని ఫిల్ చేసుకుంటున్నారు, మాకు రిజర్వేషన్స్ కల్పించండి అంటే మా సెక్రటరీ గారు అంటే కోర్ సెక్రటరీ శంకర్బాబు గారు పాజిటివ్గా స్పందించారు. ఆ నేషనల్ కమిషన్ అంతర్ సింగ్ ఆదియ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏకీభవించారు మాతోటి. ఆ మినిట్స్ కాపీ ఈరోజే మాకు ఇవ్వడం జరిగింది. అందులో ఆ పాయింట్ కూడా ఉంది. సో ఏదైనా కూడా ఐక్యమత్యంగా చేయగలిగితేనే ఈ కార్యక్రమం సాధించగలం. అందరికీ మరి హృదయంలో ఆ సంకల్పం ఉండాలి. రమణ గారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. నా స్నేహితులైనందుకు, నా క్లాస్మేట్ అయినందుకు అందరికీ తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రిజర్వేషన్స్ రైల్వేలోనూ ఇన్ని రిజర్వేషన్స్, ఇన్ని ఉద్యోగాలు, కోర్టు ఇన్ని ఎడ్యుకేషన్ ఉండేటప్పుడు మనం వరకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, మనం ఈ పేపర్లో చిన్న మూలలు ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్స్, రైల్వే వాళ్ళు వీళ్ళంతా కూడా. ఆ పేపరు మారుమూల గ్రామానికి వెళ్ళకపోయినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది పెడతారు, మిగతా మిగిలిపోతున్నాయి. మిగిలిపోయిన వాటిని ఏం చేస్తున్నారంటే అలా మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టి ఏం చేస్తారు, అవి డిపాజిట్స్ ఏం చేస్తారు, ఎవరు రాలేదు అని. ఆ రకంగా కూడా మోసం జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచి ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళు దానికి ఇంప్లిమెంట్ ఎక్కువ చేశారు. వీళ్ళు మొత్తం తీసేసారు. ఒక విషయం నేను చెప్తాను, నేను
ఇందిరాగాంధీ ఉన్న టైంలోని కాస్త ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ట్రైబల్ ట్రైబ్స్కి బీసీ వీళ్ళందరూ కూడా కొంత వేరే జరిగింది. కారణం ఏంటంటే మన జనాభా తమాషాల ప్రకారంగా మనకి ఎవరు ఏది ఇవ్వాలనేది వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు చూసుకొని మనకి ఆ పోస్టు ప్రకారంగా మనకి ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు కాబట్టి గుర్తున్నారా మీరన్నట్టు ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్ కావాలని వచ్చింది గతంలోనే, మరలా వచ్చి మన అలా డౌన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా మనం చేద్దాం ఏంటనేది మన సలహాలు తీసుకొని ముందు పదం తెలియజేస్తూ సార్ మాట్లాడాలి. ఈ పేరు నేను మర్చిపోయాను సార్. నేను ఒకసారి సమర్పణ పరిచయం చేసుకుంటాను. ఇదే ఫస్ట్ టైం భోజన సంబంధ సంక్షేమ మీటింగ్ అటెండ్ అవ్వడం. రిజర్వేషన్స్ లేటెస్ట్ సర్దలుచున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పటికి రిజర్వేషన్కి ఆల్రెడీ రావడం చెందింది. ఎలాగంటే మన సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్స్లో, పబ్లిక్ సెక్టర్లో కూడా అన్ని కాంట్రాక్ట్ జాబ్లు, టెంపరీ జాబ్లు రిక్రూట్మెంట్ బాగా తక్కువ ద్వారా వచ్చింది. ఆ విధంగా మీరు చూడండి, అక్కడికి వెళ్ళినా ప్రైవేట్స్లో కానీ బ్యాంక్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ కాంట్రాక్ట్ జాబ్లు, ఈ టెంపరీ జాబ్లు ఇస్తున్నారు. గమనించడం. తర్వాత రెండోది బహుజన సమాజం అంటే ఏమన్నా తెలియదు, కానీ మీరు చెప్పేది మీకు తెలుసు కదా. రిజర్వేషన్ అంటే ఎవరున్నారు? ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, ఓబీసీ కూడా. ఈ ఓబీసీ ఎస్టీలు కూడా మీరు కలుపుకుని వెళ్ళాలి. ఎక్కువ ఓన్లీ ఎస్సీ ఎస్టీ అనే కలుపుకున్నాం. ఎవరో వచ్చినట్టు వాళ్ళని కూడా మేము మూమెంట్లో కలిపితే అప్పుడు ఎక్కువ అవుతారు. మీరు వచ్చారు. అలాగే ఓబీసీ కూడా ఇంకొకటి ఉంది, మైనారిటీ వర్గం, వాళ్ళ దారి వేరే. అందుకే వీళ్ళని కూడా కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత మీరు వచ్చారు కాబట్టి మీ ద్వారా ఇంకొకటి ఏమంటే మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ, ఎక్కడ చూసినా గవర్నమెంట్. సో వాళ్ళు మీరు చెప్పారు మనవాళ్ళు ఇవన్నీ తీసుకుంటాం, ఇవన్నీ తీసేద్దామని చెప్పి. లేటెస్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే తీసుకురామని పెడితే ఈ గవర్నమెంట్ కూడా మేము చేస్తున్నాం క్యాస్ట్ సర్వే అన్నారు. కానీ అలా నానిస్తున్నారు ఇప్పటికి కూడా. క్యాస్ట్ సర్వే తీసుకురాలి దాని ప్రకారం. అది వస్తే అసలు సంగతి తేలుతుంది ఎవరెంత ఉన్నారు. ఇప్పుడు దాకా జరగలేదు. ఇది జరిగి రెండేళ్ళు ఆ క్యాస్ట్ సర్వే ప్రకారం ఇది లేటెస్ట్గా రిజర్వేషన్ తీసుకురావాలని అంటే మనం కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కానీ వీళ్ళు సపోజ్ మోడీ ఇదే ఓబీసీ అయినా సరే ఆయన మొత్తం వాళ్ళకి ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ మోడీ ఏమిటంటే మొదటిదాకా మోడీ వెళ్ళిపోతే యోగి వస్తాడన్నారు. యోగి అంటే మళ్ళీ అదోటి అతను ఇవన్నీ చెప్పుకోండి. మన రిజర్వేషన్ కావాలి. అతను వస్తే అతను యాక్చువల్గా ఎవరు ఒక ఠాకూర్ సింగ్ అంటున్నారు, కానీ ఇలా మారిపోయాడు సన్యాసి. అతను అదో రకం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ వారం నుంచి వచ్చిన ఏంటంటే న్యూస్ చెప్పారు కదా, ఫడ్నవీస్ పీఎం అయిపోతాడు అంటున్నారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర వచ్చి ఎవరో మీకు తెలుసు. అలాంటి వాళ్ళు వస్తే శుభ్రంగా రిజర్వేషన్ కాలం చెల్లింది అనుకోవచ్చు. వాళ్ళు వస్తే కాలం చెల్లింది అని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఈ కాలం ఎలా వస్తుంది, ఎలా నడుస్తుంది ఇండియాలో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎలా వస్తే మనకు తెలియదు. సో ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కాబట్టి రిజర్వేషన్స్ అంటే ఇంకొకటి, ఈ రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు కూడా ఇన్నాళ్ళు జరిగింది. కొందరు మీరు చెప్పారు కదా 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అప్పుడే ఎవరో నెహ్రూ గారు 10 ఏళ్ళ వరకు ఇది అన్నారు రిజర్వేషన్స్, కానీ ఇప్పుడు దాకా సాగిస్తున్నారు. అదేంటిది ఇప్పుడు అయిపోయింది టైం అయినా వస్తున్నాయి. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా
ఈ రాజకీయ విన్యాసాల ప్రకారం ఆ రిజర్వేషన్ మీద మాట్లాడకుండా కొనసాగిస్తుంది. ఓపెన్గా చెప్పట్లేదు. అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఫర్మేస్ లాంటి ఇచ్చారో ఓపెన్ అయిపోతారు అంతా. అంటే అది మాట్లాడుతుంటే కాబట్టి ఆ రిలీజ్ చేసి మీరు మిగతా వాళ్ళని కూడా మీరు తప్పకుండా మీరు పేరు చెప్పలేదు మీరు. అందరికీ జయపెట్టు. ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి కార్యనిర్వాహకులకు అందరికీ ప్రత్యేక జయపెట్టు. ఇంతవరకు మన ఈ అంశం మీద మాట్లాడిన ప్రతి ఒక్కరూ వాళ్ళ తాలూకా లోటుపాట్లు, కులం తాలూకా లోటుపాట్లు, రాజకీయ రిజర్వేషన్ల తాలూకా మూలాల నుంచి తీసి మాట్లాడారు. ఇది అవసరం, ఎంతైనా అవసరం. 100 రూపాయలు అవసరం దేని బట్టి ఉంటుందంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ మారిన ప్రభుత్వం ఈ రిజర్వేషన్ మీద గట్టి పాదం మోపింది కనుక దానికి వ్యతిరేకించి మనం పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. రిజర్వేషన్ 100% మనకు అవసరమని మేము తెలియజేస్తాం. ఇప్పుడు మీ మాట్లాడిన వాళ్ళందరితో పాటు ఏకీభవిస్తూ దీనికి సరైన ఉద్యమం కూడా మనం తీయాలి. ఆ ఉద్యమానికి నా చేతి కూడా నేను ఇస్తాను. నా పేరు ప్రసాద్. అయితే ఈ రిజర్వేషన్లు అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి అంతకుముందు సాహు మహారాజు గారు, ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్లు అందించారు. కానీ ఆ రిజర్వేషన్లు అనేటువంటి వాటిని ఆ ఫలాలందరికీ అందకుండా మనంతటా మనమే చంపేస్తున్నామా అన్నది నా యొక్క ఇది. అంటే ప్రభుత్వం మాత్రం కొద్ది రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడ గాంధీ వచ్చేటప్పుడు కమ్యూనల్ అవార్డుని రానివ్వకుండా చేసి మన తాలూకా జీవన స్థితిగతులు ఈ రోజున ఈ విధంగా ఉండడానికి ఒక కారణం అయితే రిజర్వేషన్ పనులు ఉద్యోగాల్లో ఎలా సంపాదించుకున్నాం. కొన్ని తరాల వరకు ఒక 2 తరాలు అందినట్టు ఉన్నాయి రిజర్వేషన్. యాక్చువల్గా మేబీ మా తాతలు, మా నాన్నగారు, తర్వాత మా మావయ్య. మా తాతలకి వాళ్ళకి మా నాన్నగారికి వచ్చినవి వాళ్ళు రెక్క పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి మెన్ పవర్ కావాలి కాబట్టి రైల్వేలోను, కోర్టులోను అన్నింటిలో కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక జనరేషన్ నిలబెట్టుకొచ్చారు. ఆ జనరేషన్ వాళ్ళు మా మావయ్య వాళ్ళని చదివించి ఆ డిగ్రీ వాళ్ళకి చదివిస్తే వాళ్ళే బ్యాంక్ జాబ్లో లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అంత మంచి కార్యక్రమం ఒక సమయంలో జరిగింది. తర్వాత మేము ఎదుగుతున్న క్రమంలో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని వాడవాడాలా విశాఖపట్నం అంతా కూడా ఆ జనరేషన్ పీపుల్స్ అందరూ కూడా అప్పుడులో ఉన్నటువంటి యువత అంతా కూడా వాడవాడలా వెళ్ళి రాత్రి స్కూల్స్ పెట్టి చదువు యొక్క ప్రాముఖ్యతను తెలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని అందుకొచ్చారు కాబట్టి మేము అందుకున్నాం కాబట్టి ఈరోజు కూడా మేము ఈ యొక్క మీటింగ్కి కానీ ఒక ఉద్యమాలకు కానీ కారంచేడు ఉద్యమంకైనా నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉద్యమం ఇంకా ఆ ఉద్యమాల్లో మేము చిన్నపిల్లలుగా పార్టిసిపేట్ చేసాము. అంటే నేను ఇదంతా ఎందుకు రామన్ గారు కోపడచ్చు, బట్ నేను చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ జనజీలో మనలో మార్పు రాదు. ఎందుకంటే మా పిల్లలకి మాకు అప్పుడు అంబేద్కరిజం నేర్పారు కాబట్టి అప్పుడు మా ఉద్యమంలో కానీ పివి రావు గారితో, పాల్ గారితో మేము అందరం పార్టిసిపేట్ చేసాం. సచివాలయం దగ్గర దెబ్బలు తిన్నాం, చచ్చిపోతాం అనుకున్నాం కూడా. అలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాం. మరి ఇప్పుడు మన జనరేషన్ మన పిల్లలకి ఏమైనా నేర్పుతున్నామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నేర్పట్లేదా? రేపు పొద్దున్న రిజర్వేషన్ కావాలి, ఇంకా కొనసాగించాలి అనేసి అంటే ఎక్కడ కొనసాగిస్తారు? మన దాంట్లో ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? మన పిల్లల్లో ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించండి, పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో చూస్తే మొత్తం సిలబస్ అంతా మార్చేశారు. ఆ సిలబస్ అంతా కూడా పక్క బ్రాహ్మణికల్ సిలబస్ అనేది ఉంది మ్యాథ్స్లో. ఒక ఎక్సర్సైజ్
ఒక ఎక్సర్సైజ్ ఒక చాప్టర్ అవి చూస్తుంటే ఎంత మెంటల్ వచ్చేస్తుందంటే అన్న చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. 6th, 7th, 8th బుక్స్ మార్చారు. ఆ బుక్స్లో మ్యాథ్స్ చూస్తే ఇది మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్కా లేకపోతే థియరిటికల్ టెక్స్ట్ బుక్ అని చెప్పేసి ఇసిరియాలంటే ఇంతకుముందు ఎంత యాంగ్జైటీగా చెప్పేవారు మ్యాథ్స్ అనేది, ఇప్పుడు ఆ బుక్స్ చూస్తే అంత కోపం వస్తుంది. అలాగే ఈ రిజర్వేషన్ అనేదాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంత ఉద్యమమైనా నిర్మించగలం, కానీ మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పీపుల్స్కి ఎవరికి తెలియదు. ఇప్పుడు మా పెదనాన్నగారు విశ్వనాథ్ గారు ఈరోజు చనిపోయారు. వాళ్ళ పిల్లలకి ఆయన ఏం చెప్పలేదు. వాళ్ళ పిల్లలతో వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు, అందరూ హాయిగా జీవిస్తున్నారు. మా పిల్లడు ఉన్నాడు, వాడు మంచి ఐటీలో ఉద్యోగం సంపాదించాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు, పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు. మరి ఎవడొచ్చేస్తాడు ఉద్యమం? మీరు నేనే మళ్ళీ ముస్లిం తరమే ఉంటుంది. అప్పుడు జడ్జి దీనికి ఏదో ఒక తరం కట్టారు, జడ్జి పెట్టుకుంటారు, కానీ మనం పెట్టుకోరు. ఏదో ముఖ్యంగా మనలో కూడా మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క రిజర్వేషన్ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి 2000తో ఆగిపోయింది. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చింది, ఆగిపోయింది. అప్పటి వరకు మరి ఇన్ని రోజులు బట్టి మన మేధావర్గం ఏం చేస్తుంది? ఒక కోర్టులో బాబాసాహెబ్ అంతమందితో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పోరాడి ప్రతి ఒక్క అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి పెట్టాడు. మరి మన మేధావర్గం కూడా సుప్రీంకోర్టులో నాటిల్లోనూ బిల్లులు వేసి అవి ఆగేటట్టు, బ్యాక్లాగ్ పోస్టులు తీసేటట్టు మనకు ఒక రాజ్యాంగం సుప్రీం ఉంది కదా. ఇప్పుడంటే ఈ 14 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాడి తర్వాత ఇవి చూపిస్తున్నాడు. అంతకుముందు ఏమైంది? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది రౌండ్ టేబుల్ సమావేశం, అందరూ మాట్లాడతారు. నేను మాట్లాడేసాక అందరూ ఆగుతారు. నేను మాట్లాడను, ఆయన ఏం ఆబ్జెక్ట్ లేదు. రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ మాట్లాడాలి. అందరూ మాట్లాడటం కొరకే, ఉపన్యాసాలు ఎవరి గురించి కాదు, టాపిక్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు చెప్పింది ఈ రోజుని రిజర్వేషన్ కావాలని చెల్లిందనే డౌట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అదేదో ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ డౌట్ వస్తుంది అనేటువంటిది తప్పు. రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరు కూడా దాని కొనసాగింపులో ముందుకు రాలేదు. దాని కొనసాగింపులో ఎవరు ముందుకు రావట్లేదు. మన పిల్లల్ని తీసుకొద్దామంటే వాళ్ళు రాదు. నాలాగా తీసుకురావడం చాలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తే మంచి జీవితం వస్తుంది అనేటువంటి స్థితిలో ఉంటూ, అంటే రిజర్వేషన్స్ వల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు, దానికంటే బెటర్ ఏంటంటే బాగా చదువుకుని బాగా వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన మనలో ఉండబట్టే. రెండవది, జడ్జి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన ఉండేటువంటి ఒకటి ఈ సందర్భంలో దీనికి సంబంధించి ఏమిటి తెలుసండి? ఒక సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణాత్మకంగా జరిగేటువంటి ఉద్యమాలకి కాలం చెంది అర్థమైంది. మీకు గమనించవలసింది ఏంటంటే సోషల్గా జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఆకలింప చేసుకోవాలి, అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. పైన చూస్తే అర్థం అవుతుంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి కమిటీలు వేసి ముందుకు వెళితే మొన్న జరిగినటువంటి ఉద్యమాన్ని నిర్మించగలిగే అవకాశం ఉందా? ఒకసారి ప్రశ్న తీసుకోండి. అంటే ఈ సాంప్రదాయ పద్ధతుల్లోనే వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ రోజుని దళితుల జడ్జీలు డిఫరెంట్గా ఆలోచిస్తారు, కానీ ఆ ఇన్పుట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీయింగ్ ఎల్డర్స్ మన దగ్గర అది చేయడం లేదు. మనం ఎందుకు చేయడం లేదంటే మన మీద మనకు చులకన. రిజర్వేషన్ వర్గాలని వాడి పేరు పెట్టగానే మనకు మనం తగ్గించేసుకుంటాం. అమ్మో నేను తక్కువనేమో అనే ఫీలింగ్ ఉంది. దీని నుంచి న్యూన్యతాభావం, మానసికంగా మేము తక్కువ రిజర్వేషన్ వర్గాలు అనేటువంటిది మనం ఫీల్ అవుతున్నాం వాడు వేసిన స్టాంప్ని. కాబట్టి ఈ దృష్టికోణం నుంచి కూడా ఆలోచించండి. రిజర్వేషన్స్ వర్గాలు అంటే ఎల్పిసి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రొఫెసర్ ఎవరైనా చలాము బిహెచ్వి రాఘవ, మీరు తెలుసుకుంటారు, బిహెచ్వి రాఘవేంద్రరావు ప్రొఫెసర్ పాత సారథి పేరు ఎవరో తెలుసుకుండకపోవచ్చు. ఎవరు తెలుసండి? ఆ పాట పాడతారు గుండు కొట్టుకుని ఎవరైనా రమణ గోకుల వాళ్ళ నాన్నగారే. ఆయన బీసీ కమిషన్ మెంబర్గా ఉండేవారు. వారిని నేను చేపట్టుకుని తీసుకెళ్ళేవాడు, నడవలేకపోయాడు. మేమంతా చాలా మీటింగ్ పెట్టామంట. ప్రొఫెసర్ ఎవరో చలాముని రాఘవేంద్ర ప్రధానమైన పాత్ర తీసుకుంది. ఎవరు వచ్చినోళ్ళు ఎల్పిజి స్టార్ట్ అవుతుంది
అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది రిజర్వేషన్కి పెద్ద గడ్డి కొడుతుందని ఆ రోజు చెప్తే రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి ఎంప్లాయీస్ ముందుకు రాలే. కాబట్టి వాడెవడో యాంటీ రిజర్వేషన్ గురించి మాట్లాడటం వాడు ఇప్పుడు మాట్లాడాడు, కానీ రిజర్వేషన్ వర్గాలు ఆ రిజర్వేషన్ కొనసాగింపులో ముందుకు రాలేదు. వాడు నెక్స్ట్ జనరేషన్స్కి రిజర్వేషన్స్ కాదు, బాగా చదివేసిన కార్పొరేట్స్ కాలేజ్ చదివేసిన అమెరికా ఎగిరిపోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మనం నాశనం చేసుకున్నాం. ఏ రోజైతే ఎల్పిజి స్టార్ట్ అయితే ఆ రోజు నుంచి మనం బలంగా ఉండుంటే ప్రైవేటైజేషన్ రిజర్వేషన్ అడిగేవాడు కదా. కొత్తగా ఎక్కడ మంచిపడేమో నాకు తెలియదు, కానీ మనం దీనిపైన ఒక అర్థం రిజర్వేషన్లో ప్రమోషన్లో రిజర్వేషన్స్ సరైనది కాదని తీర్పు వచ్చిన రోజుని మనం ఊరింపు చేస్తాం. ఎక్కడి నుంచి ఆ డైమండ్ పార్క్ దగ్గర నుంచి ఇక్కడ ఊరింపు చేస్తే మొత్తం ఆ రూట్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆ కొనసాగింపు మనం కొనసాగించట్లేదు, మన లోపల ఉన్నటువంటి. కాబట్టి జన్జీ డెఫినెట్గా వస్తారు, వాళ్ళ అప్పులు వాళ్ళు కల్పించుకుంటారు, కాపాడుకుంటారు, తప్పదు. కాబట్టి దీంట్లో భాగంగానే దృష్టిలో పెట్టుకుని మన వాడు ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతారు. అందరికీ జేబీ. ఇప్పుడు రిజర్వేషన్ కాలం చెల్లిందా అనే పదం మనకి అసలు రిజర్వేషన్ అనేది దేశంలో ఎవరెవరికి ఉందో అనేది ఇంకా వాళ్ళకి తెలియట్లేదు. మెయిన్ దురదృష్టం ఏంటంటే రిజర్వేషన్ మనదే అన్న బాగా మనం పట్టుకొని వేయడానికి అలాడుతున్నాం. మెయిన్ రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ప్రసాద్ అన్నట్టు రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన తరం పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడం వల్లే ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ కాలం చెల్లిందా అనే పదం వచ్చింది. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉంటుంది, కులం పోదు, రిజర్వేషన్ పోదు. అయితే మనం ముఖ్యంగా ఆలోచించవలసిన ఏంటంటే రిజర్వేషన్ అంటే ఉద్యోగాల్లోనే అన్న ఆలోచన మనకు ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో చాలా దిగజాడు స్థాయిలో అసమానతలు గురవడం వల్ల మన పరిస్థితులు, మన జీవన విధానాలు చాలా తక్కువగా కనిపించేవి మిగతా వర్గాలు. ఆ క్రమంలో ఇప్పుడు సడన్గా ప్యాంట్ వేస్తాను, షర్ట్ వేస్తాను, సూట్ వేస్తాను, బూట్ వేస్తాను, ఆడు చికెన్ తింటే మనం చికెన్ తింటాను, ఆడు మటన్ తింటే ఆడికంటే డబ్బు మటన్ తింటాం. ఇవన్నీ చూసిన తర్వాత ఆకు అనిపిస్తుంది రిజర్వేషన్ రావడం వల్ల వీళ్ళు మనతో సమానం అయిపోతున్నారు బయటకు తప్పించి రిజర్వేషన్ ఆకే ఉంది, అది వేయట్లేదు. మనకే రిజర్వేషన్ ఉందన్న కారణం ఏంటి? గోచి దగ్గర నుంచి సూట్కి వచ్చాం కదా. ఈ ఒక్క ఆలోచనతో ఈ దేశంలోనూ అంటే ఇలాంటి ఆందోళన మొదలైన తప్పించి రిజర్వేషన్ అయితే ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు రిజర్వేషన్ పోదు. ఆడు రాజ్యాంగం తీసి దమ్ముగా తీసుకుంటే మనం అనుకున్నట్టుగా 75-85% ఉన్న శూద్రులందరూ మళ్ళీ ఎవరి పని ఆడు చేసుకోవాలి. ఆ విషయాన్ని ముందు వాళ్ళకు తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు అన్నట్టు ఇందాక ఓబీసీలు ఎవరు రాలేదండి. ఓబీసీలు ఎందుకు వస్తారు? నిజం చెప్తానంటే పాత బానిసలు మేమైతే కొత్త బానిసలు ఓబీసీ కొత్త బానిసలు మేము చూస్తున్నాం కదా. ఎవడో ఒకటి మోస ఉండిపోయి పక్కన చేతులు చుట్టుకొని పడుకొని కౌగులించుకొని ఇదే విధానంలో ఉన్నారు. ఈ ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ద్వారా మనం ఇంత శాతం ఉద్యోగాలు పొందాం, ఇంత శాతం పదవులు పొందామన్న ఆలోచన అయితే ఎవరికి లేదు. మన సార్ చెప్పాడు, మనకు సీట్ వచ్చింది, మన ఎంపీ గారు చెప్పారు, మనకి ఈ మెంబర్గా వేశారు, ఈడి మెంబర్గా వీడేంటి, రిజర్వేషన్ కూడా ఉంది కదా. ఇవన్నీ మనం చెప్పకపోవడం కూడా మన దురదృష్టం. మీరు అన్నారు ఎస్సీ ఎస్టీ ఎప్పుడు భోజనవాదం మొదలైనప్పుడే అసలు ఈ పదం పుట్టింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా అని ఆ రోజే పదం మొదలైంది. కానీ ముఖ్యంగా ఈ దేశంలో అంటరానితనం మొదటి నుంచి వాళ్ళ ఒక రకం చూపిస్తే ఈ బీసీ మరీ దారుణంగా చూపిస్తున్నాయి. ఇప్పటికీ స్టీల్లో అంటరాని వారిగా చూస్తున్న కులాలు ఓన్లీ బీసీలే, ఎస్సీ. పంతులకు అర్థమైపోయింది వీడు ఏమనంటే ఎస్సీ ఎస్సీ కేసు ఏంటంటాడు, రాజుకి అర్థమైపోయింది. ఈ బీసీకి అర్థం అవ్వలేదు. ఎందుకంటే కూడా కలిసి ఉంటారు కదా, మాతో ఈడు ఉండాలి కదా, ఈడెక్కడ పారిపోతాడు కాబట్టి నిలగే చూడాలి. కాబట్టి దయచేసి రిజర్వేషన్ కోసం అయితే మనం అనుకున్నట్టుగా అంటే ప్రతిదాన్ని ఎవడో ఒకడు నెగిటివ్గా చూపించే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం దాన్ని పాజిటివ్గా చూపించే కోణంలో మనం తీసుకెళ్ళాలి. రిజర్వేషన్ మనం ఇప్పుడు అన్నట్టు జనరేషన్ గ్యాప్ వచ్చింది వాస్తవంగా. ఎందుకంటే మన పిల్లలు కూడా మనం తెచ్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. మా పాప పిల్లలు ఉన్నారు,
మా పిల్లలు చెప్తాను, అమ్మ ఏదైనా మీటింగ్ ఉంటే రండి, లేదంటే మన స్కూల్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయితే చెప్పాను కదా, మనకి రిజర్వేషన్ లేకుండానే మీరు ఉద్యోగాలు సాధించాలమ్మా అని నేను పెట్టి మీకు కూడా అదే నాకు తెలుసో తెలియక అన్న పదాన్ని ఇప్పుడు దాన్నే నేను మన ముందు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం అయితే చాలా మంచి కార్యక్రమం అన్న. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే అంటే కార్యక్రమాన్ని చూసి అసలు రావాలంటే హాల్ సరిపోదు, కార్యక్రమాన్ని చూసి స్థితిలో మనవలు లేదు, వ్యక్తులు చూసి రావట్లేదు. వ్యక్తులు ఇప్పుడు మేమే సరదాగా అనుకుంటాం, వేపంగా తిడతారు, ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు మాట్లాడేస్తాం, అనవసరంగా తిడతారు, లేదా కొత్త పిల్ల టెంపరోడ్ ఈ ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ పైన లేబుల్ చూసి ఆ ప్రొటెక్షన్ చూస్తే ఆడు నిజంగా రిజర్వేషన్ పొందినోడైతే సిగ్గుపడి రావాలి. మరి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దానికోసం మనం ఎక్కువసేపు మాట్లాడే అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా భవిష్యత్ కార్యాచరణ చేయండి. మీ తర్వాత తరం మేము ఉన్నాం, తప్పకుండా మీకు మేము తోడుగా ఉంటాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎంత ఏదో స్వామిని చూడడానికి కాదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు బీసీలకే ఇచ్చాడు, తర్వాత ఎస్సీలకి, తర్వాత ఎస్టీలకి. ఈ విషయం మీరు ఏ వేదిక మీద దయచేసి చెప్పండి. మనం తగ్గింది మాట్లాడకూడదు. ఓబీసీలు కూడా మా భాగస్వాములే. మేము ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నినాదాన్ని ఈ దేశంలో తీసుకెళ్తాం. మా ప్రతి ఫ్లెక్సీ మీద కానీ ప్రతి ఇదే చెప్తాం. దయచేసి భవిష్యత్తులో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు మీరుగా వచ్చి ఇలాంటి కార్యక్రమాలను పార్టిసిపేట్ చేసి మరింత సపోర్ట్ చేసినట్లయితే మరింత ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి గొప్ప విషయం. అలాగే మన సాహిత్యం, విశాఖ సాహిత్యం ఉంది, వాళ్ళ సోదరులారా, ఇప్పుడు రిజర్వేషన్ అంశం ముందుగా తెర మీదకి రావడానికి కారణం నాకు తెలిసి మొన్న చేసిన కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమమే ఈరోజు రిజర్వేషన్ అంశం పైకి రావడం కారణం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు వీడు ఎక్కడైతే చదువుకుంటే ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో చదువుకు దూరంగా పెట్టారు మనందరినీ. కానీ రిజర్వేషన్ ద్వారా ఈరోజు వాళ్ళు చదువుకొని ఈరోజు ఒక మంత్రిని కిందకి దింపగలిగారు అంటే అది రిజర్వేషన్ వల్ల మాత్రమే సాధ్యపడింది నాకు తెలిసి. ఎందుకంటే రిజర్వేషన్ అంటే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ లేదంటే వేరే రాజకీయ పరంగా మనం ముందుకెళ్ళడమే కాదు, ఎడ్యుకేషన్ ఉంటేనే కదా ఇదంతా మనకు ముందుకెళ్ళగలం. ఎడ్యుకేషన్ లేకపోతే ఎక్కడ అవుతుంది? ఈరోజు ఎంతో మంది పిల్లలు ఒక పూట ఉంటే ఒక పూట తిండికి లేని ఇంట్లో పిల్లలు కూడాను ఇంజనీరింగ్ చదువుతున్నారంటే దానికి కారణం రిజర్వేషన్. సరే, అయితే ఇప్పుడు రిజర్వేషన్ అంశానికి మనం తీసుకుంటే మనకి రిజర్వేషన్ పితామహుడు సాహు మహారాజ్ గారు మనకు గుర్తుకొస్తారు. అయితే రిజర్వేషన్ అంశంలో సాహు మహారాజ్ గారి ఆలోచన ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఒకటి. ఈ రెండు కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. సాహు మహారాజ్ గారు రిజర్వేషన్ ద్వారా వీరికి పైకి తీసుకురావాలన్న ఒక ఆలోచన, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన రిజర్వేషన్ మనకి ఇచ్చింది మీరేదో ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లోనూ మీరేదో ఇదే. ఎందుకంటే మనది ఆత్మ పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. ఇప్పుడు మాట్లాడుతుందంతా కూడా ఆత్మ పోరాటం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మగౌరవ పోరాటం ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. రిజర్వేషన్ అవసరం రాగానే భూమిని జాతీయ మొత్తం అందరికీ పనిచేయండి సరిపోతుంది, రిజర్వేషన్ అవసరం లేదంటున్నారు. లేదంటే మనకి ఆ రోజు బాబాసాహెబ్ సంపాదించిన కమ్యూనల్ అవార్డు ఇవ్వండి, రిజర్వేషన్ అవసరం లేదంటున్నారు. అయిపోతుంది దాంతో మన జీవితాలు బాగుపడతాయా? అది ఆత్మ పోరాటం, అది ఆత్మగౌరవ పోరాటం కాదు. రిజర్వేషన్తో పాటు బాబాసాహెబ్ ఇచ్చింది ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఈ మూడు అంశాలు ఈ రోజు రిజర్వేషన్ పొందిన బాబాసాహెబ్ భార్య పిల్లల సమాధుల మీద అంతస్తులు కడుతున్న రిజర్వేషన్ పొందిన దుర్మార్గులు ఎంతమంది దీని వైపు ప్రయాణించారో చెప్పండి. దీని వైపు ప్రయాణించలేనప్పుడు రిజర్వేషన్ అవసరమా మనకి? బాబాసాహెబ్ కోరుకున్న కళని ఆశయం అదా? దాని వైపు ఎవ్వరూ రావడం లేదు. ప్రతి ఒక్కరూ కూడాను
ఈరోజు రిజర్వేషన్ ద్వారా జాబ్ వస్తే వెంకటరామూర్తి దైవాలు వచ్చిందని ఒకడు, యేసుప్రభు దైవాలు వచ్చిందని ఒకడు, ఇంకొకటి దైవాలు వచ్చిందని ఒక్కొక్కడు ఒక్కొక్క వైపుగా వెళ్ళిపోతున్నారు తప్ప బాబాసాహెబ్ ఆశయాల వైపు ఎవరు రావడం లేదు. కాబట్టి రిజర్వేషన్ అవసరమే. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ కూడా అవసరం. అది లేకుండా ఉత్తి రిజర్వేషన్ ఉండడం వల్ల ఎలాంటి ఈ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదనేది నా ఆలోచన. జై హింద్. స్కాలర్షిప్ తీసుకున్నాను, ఆయన ఇంట్లో కొడుకోలేదు, నేను ఎవరో కొడుకోలేదు, నడుస్తున్నాను, ఈ కాలేజీ కొడుకున్నాను, రిజర్వేషన్ ఉద్యోగం వచ్చింది, అందరికీ రిజర్వేషన్ వచ్చింది. ఏంటి అయితే ఏమిటో రామకృష్ణ అన్నట్టు విషయాన్ని చూసి రావాలి తప్ప కొత్త లెక్కన కోంపడానికి ఆస్తి తీసిరేటంటే ఆ ఆస్తిని తిన్నానా కోపం ఏమి ఉండదు. వ్యాపారం కానీ ముఖ్యం కానీ సమాజం ఇలాగ అయిపోతున్నాం మనం కదా అని ఉద్దేశంతో రావాలి తప్ప ఇంకోటి కాదు. అది చూసుకోవాలి, అది ఆ మరొకటి మీద ఏముంది అది చూసుకోవాలి. అంశం ఆ కరెక్ట్ అంశాన్ని చూసి రావాలి తప్ప కొత్త పిల్లకట్టడం నాయకత్వం ఏముందంటే ఏమవుతుందా మీ అందరికంటే చిన్నవాడిని నేను ప్రతిసారి చెప్తాను ఉద్యమాల్లో మీ అందరికంటే ఆఖరవాడిని. అతను దిగి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా నాకు పొగరంటే ఏం చేయాలంటే ఒక బ్రాండ్ దగ్గర తెలగొట్టింది అది కాదు కట్టి సత్యనారాయణ గారు చివరికి వచ్చాం కాబట్టి ఒకే ఒక నిమిషం అండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి రిజర్వేషన్ పరిరక్షణ అనేది ఒక టాపిక్గా తీసుకోలేదు మనం. రిజర్వేషన్ను కాలం చెల్లిందా అంటే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ అనుమానం కేవలం విశాఖపట్నంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కాకుండా మొత్తం అంతా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా రమణ గారు తర్వాత మన వేమన గారు ఆలోచించే కాలం చెల్లిందా లేదా అనేది మనం చర్చించుకోవాలి, ప్రశ్నించుకోవాలి అనే అభిప్రాయంతో పెట్టినట్టు నాకు కూడా అనిపించింది. అది మంచి అభిప్రాయం. ఇంకా రెండవది ఏంటంటే రిజర్వేషన్ హఠావో ఆ ఉద్యమం దేశంలో తక్షణమే ప్రారంభం కావాలి. తక్షణమే ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. హఠావో ఉద్యమం ప్రారంభం కావాలి. ఎందుకు కావాలని చెప్పి నేను అనుకుంటున్నానంటే ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఏ వర్గాలకైతే రిజర్వేషన్లు అవసరమో వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు. వాళ్ళ మధ్య ఐక్యత ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎటువైపు మనం రిజర్వేషన్లు అనుకూల వర్గాల వైపా, రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నటువంటి మనువాదం ఆర్ఎస్ఎస్ బీజేపీ వైపా అనే ఒక విభజన సాగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ముఖ్యంగా బీసీల్లో ఇవాళ బీసీలంతా కూడా దళితులకు వ్యతిరేకంగా, ఎస్టీలకు వ్యతిరేకంగా, అగ్రకులాల చెంత లేదంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ చెంత చాలా బలమైనటువంటి వర్గంగా ఇవాళ ఉంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇవాళ రిజర్వేషన్ పరిరక్షణ వైపే మా స్టాండ్ ఉండాలని ఒక నిర్ణయం జరిగితే కనుక అది రిజర్వేషన్ పరిరక్షించుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతో పాటు రాజ్యాధికారం వైపు ఒక అడుగు ముందుకెళ్ళడానికి కూడా ఒక స్కోప్ ఏర్పడడానికి అవకాశం ఉందనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తక్షణమే హఠావో ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. హఠావో ఉద్యమంలో రిజర్వేషన్ హఠావో ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. ఆధిపత్య కులాల నుంచి, మనవాదం నుంచి దాని కౌంటర్ ఉద్యమం కూడా రిజర్వేషన్ పరిరక్షణ ఉద్యమం దళిత భోజనాలతో పాటు బీసీ వర్గాలను కలుపుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది నా ఉద్దేశం. ఈ హఠావో అనే ఆలోచన కూడా మాట్లాడుతున్నందరూ మాట్లాడారు. హఠావో ఉద్యమం ఎందుకు వాళ్ళు ప్రారంభించారంటే ఈరోజు దేశంలో ఎలక్షన్ వస్తే కనుక చాలా వరకు బీజేపీ ఆర్ఎస్ ఫోర్సెస్ అన్ని కూడా ఊడిపోవడానికి అవకాశాలు అన్ని రకాలుగా ఉన్నాయి. అంత వ్యతిరేకత యువతరం నుంచి, మహిళల నుంచి, అన్ని వర్గాల నుంచి వచ్చింది ఇవాళ. అందువల్ల యువతరం తలుచుకుంటే ఏదైనా చేయగలదు, విద్యార్థులు తలుచుకుంటే ఏం జరిగింది చరిత్రలో అనేక చరిత్ర అంతా ఉంది. కాబట్టి ఈ ఆల్రెడీ వాళ్ళు ఊడిపోయారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ అంతా ఊడిపోయాడు. కాబట్టి యువతరాన్ని మొక్కలు చేయాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రకులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏకమయ్యారు. కాబట్టి దీన్ని మొక్కలు చేయాలి అనే ఉద్దేశంతో యువతరం మధ్య ఉన్నటువంటి అనైక్యతను దెబ్బతీసి దాని నుంచి అగ్రకులాలను వేరు చేసి ఈ హఠావో ఉద్యమాన్ని ప్రారంభించాలని ఒక కుయుక్తులు సాగుతున్నాయి. నిజానికి మనం సాగుతున్నటువంటి ఉద్యమం ప్రచార ఉద్యమం కాదు. కాక్రోచ్ ఉద్యమం కానీ లేదా జంజీ ఉద్యమం కానీ అది కేవలం ప్రచార ఉద్యమం.
ఆందోళన మాత్రమే కాదు, ప్రతిఘటన ఉద్యమం అది. పార్లమెంట్ మీదకి దాడికి కూడా వెళ్ళి ఆ స్థాయిలో జరిగింది అంటే అది ఒక ప్రతిఘటన ఉద్యమం. అది యువతరం వల్లే సాధ్యం. ఇందాక ప్రతి పదే మనం అనుకుంటున్నాం యువతరం అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు, ఉద్యోగం లాగున్నారనే అభిప్రాయం గతంలో కూడా మనకు కూడా ఉండేది. కేవలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రమే కాదు, అది ఒకేసారి బరస్ట్ అయింది. కేవలం దళితుల్లో ఉన్నటువంటి యువతరం లేదా విద్యార్థులు వీళ్ళు కేవలం ఉపాధి అవకాశాల కోసం ఇదంతా నాకెందుకులే అని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అనేది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా ఒక రోజు బరస్ట్ అవుతారు. ఖచ్చితంగా మార్పులు రావడానికి అవకాశం ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలవకుండా ఈ రిజర్వేషన్ పరిరక్షించుకోవడమో, రాజ్యాంగం పరిరక్షించుకోవడమో, లేదంటే రాజ్యాధికారం సాధించడమో అసాధ్యం. కాబట్టి అన్ని వర్గాలు వేదిక మీదకి వచ్చే డిమాండ్లు మనం రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 90, 91, 92 ఆ టైంలో జరిగినటువంటి మండల్ కమిషన్ ఉద్యమం టైంలో మండల్ కమిషన్ ఉండాలి, బీసీలకు రిజర్వేషన్ ఉండాలి అని ఉద్యమం చేసిన వాళ్ళు ప్రధానంగా ఓబీసీలు కాదండి. అదో రిజర్వేషన్ హక్కుగా మన ఓంకార్ గారు చెప్పినట్టు అదొక ఆత్మగౌరవ పోరాటంగా దళితులే ముందున్నారు, ఎస్సీలు ముందున్నారు. ఎస్సీలే ఓబీసీలకు అండగా నిలబడ్డారు. అగ్రభాగంలో ఉండి వీళ్ళే ఆ పోరాటాన్ని నడిపించారు. ఆ రకంగా ఓబీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అదే విషయాన్ని ఇప్పుడు కాకపోయినా రేపైనా ఓబీసీలు తెలుసుకుని మనతో కలిసి రావడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ రిజర్వేషన్ పరిరక్షణ ఉద్యమం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కొనసాగాలని మరొక అంశం ఇందాక చర్చకొచ్చిన అంశాల్లో భాగంగానే రిజర్వేషన్లు తీసేసామని చెప్పకుండానే ప్రైవేట్ రంగాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ అన్ని రంగాలు ప్రైవేటైజేషన్ అయిపోయింది. అది కూడా ఒక డిమాండ్ వచ్చింది గతంలో. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అనేది ఒక రాజ్యాంగ హక్కు అని డిమాండ్ వచ్చింది. ఎందుకు హక్కు అని చెప్పేసి మనం అంటున్నామంటే ప్రైవేటు రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ సహకారంతోనే నడుస్తున్నాయి. భూములు ఇవ్వడం దగ్గర నుంచి, లోన్లు ఇవ్వడం దగ్గర నుంచి, మన డబ్బులు పెట్టుబడులు బ్యాంకుల నుంచి ఇవ్వడం దగ్గర నుంచి, ఉచితంగా కరెంట్ ఇవ్వడం దగ్గర నుంచి, నీటి వసతులు అన్ని వసతులు ప్రైవేట్ రంగ పరిశ్రమలకి కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందంటే అది పూర్తిగా ప్రైవేట్ పరిశ్రమగా మనం చూడటానికి వీలు లేదు. అది కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కొనసాగాలి అనే డిమాండ్ బలంగా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కేఆర్ నారాయణ లాంటి వాళ్ళు కూడా రాష్ట్రపతి ఆయన కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అన్నారు. మరొకటి ఏంటంటే యూపీఏ గవర్నమెంట్ తొలి యూపీఏ గవర్నమెంట్ అప్పుడు కూడా వాడు ఎన్నికల మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఒక అంశంగా పెట్టారు. మొదటి యూపీఏ గవర్నమెంట్ అప్పుడు. రెండవ యూపీఏ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళందరూ వ్యతిరేకించారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు, తర్వాత ఇస్రో లాంటి వాళ్ళు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉంటేనో ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ దాడిని మనం ఎదుర్కోలేకపోయాం. అనివార్యంగా యూపీఏ గవర్నమెంట్ కూడా వెనక తగ్గి వాళ్ళ ఎజెండా నుంచి దాన్ని మరి పక్కన పెట్టినట్టు అనిపించింది. ఏదేమైనా ఏ రకంగా అయితే అనివార్యంగా ప్రభుత్వాలు కొన్ని వాళ్ళ ఎజెండాలో భాగం చేసుకున్నాయో, పొలిటికల్ ఎజెండాలను లేదా ఎన్నికల మేనిఫెస్టోలను, మన రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేది కూడా అనివార్యంగా యూపీఏనో, ఎన్డీఏనో, లేదా టీడీపీ అయినా, లేదా వైసీపీ అయినా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో బలంగా పెట్టుకుని దాన్ని అమలు చేయించే స్థాయిలో ఉద్యమం కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ సెలవు తీసుకున్న టైం. ఇందులో అసలు మండల్ కమిషన్ అనేటువంటి దానికి ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు కమండల్ అనేటువంటి దాన్ని అద్వానీ గారు తీసుకున్నారు. మండల్ వర్సెస్ కమండల్, మండల్ వర్సెస్ కమండల్. అప్పుడు విద్యార్థి ఉద్యమాలు ఉధృతంగా సాగాయి. అప్పుడు నేను కూడా ఒక విద్యార్థిగా ఉన్నాను. అప్పుడు మేము ఏఆర్ఎస్ఓ అనేటువంటి ఆర్గనైజేషన్ పెట్టాం, ఆల్ రిజర్వ్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. దీనికి కౌంటర్గా ఓసీఎస్ఓ అని వాళ్ళు పెట్టారు, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. మండల కమిషన్కి సపోర్టుగా దేశవ్యాప్తంగా అసూలు బాసిన ఉద్యమాలు చేసిన కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలు మాత్రమే నిలబడి బీసీలు ఓబీసీలు ఆ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు చాలా తక్కువ. ఇది తర్వాత కాలంలో కూడా వాళ్ళు గుర్తించలేదు కర్మకు. అందుకని ఇందాక ఎవరో అన్నారు, తమ్ముడు కృష్ణ అనుకుంటారు, పాత బానిసలో మేము సరికొత్త అధునాతన బానిసలో మీరు.
అది నెంబర్ 1. నెంబర్ 2 నేషనలైజేషన్ అడిగేది. దాంట్లో మనవాడు చెప్పింది ఏంటంటే ఒకవేళ ప్రభుత్వ రంగం అనేటువంటిది కనుక ఒక పార్టీలో ఉంటే, ఎందుకంటే మృత్యు అయిపోతుంది కదా ఎల్పిజి చెప్పాడు, అప్పుడు మనం మేలుకొని ఇప్పుడు ఎల్పిజి వచ్చేసింది, తోసుకొచ్చేసింది, ప్రైవేటైజేషన్ అయిపోతుంది. బట్ పీపీపీ అంటున్నారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మీకు ల్యాండ్ చెప్పండి, ల్యాండ్ బీయింగ్ గివెన్ hundreds and hundreds of acres is being given at 90 paisa or freely. Free current, free water, subsidy, whatever it may be, everything is being given. So government is more than 60 to 70% government support, only 30% from the investor, capitalist. Then why can't reservation should be implemented? ఏ సంస్థ అయినా ప్రభుత్వ సహాయాన్ని, ప్రభుత్వ నిధుల్ని, ప్రభుత్వ సహాయాన్ని పొందేటువంటి ఏ సంస్థ అయినా సరే రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సింది. పూర్తిగా 100% వాళ్ళదైతే అప్పుడు దాన్ని ఏమన్నా మనం ఆ ప్రశ్న అప్పుడు తెరతారు తప్ప, అందుకనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేటువంటిది ఉండాలి. ఒకవేళ మొత్తం నేషనలైజేషన్ అనేటువంటిది అది అంబేద్కర్ ఆశించిన కళ, అది అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఆయన కళ కన్నా మాస్టర్కి మీ చేతిలో ఉన్నప్పుడు ఆ కీ రాలేదు కదా. సో అంతవరకు ఖచ్చితంగా ఉండాలనేటువంటిది అభిప్రాయం. సో మనం ఈ వేదిక ద్వారా రాబోయే కాలంలో 2 అంశాలు, ఒకటి రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని పరిరక్షించుకోవటం అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే, ఇంకా అంతకంటే ఏమి. ఇంకొకటి ఎక్స్టెన్షన్, ఉన్నదాన్ని రక్షించుకోవటం, ఇంకా ఎక్స్టెన్షన్ అంటే ప్రభుత్వ సహాయ సహకారాన్ని పొందుతున్నటువంటి ఏ సంస్థ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, ఏ సంస్థ అయినా సరే ఇవ్వాలి. తర్వాత ఇందాక మన బాలకృష్ణ, మన తమ్ముడు రవి చెప్పినట్టుగా నేను మొన్న వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను. ఇందాక ఎవరో ఎస్సీ పార్టీలే చాలా ఉన్నాయన్నారు. ఒక ఐఏఎస్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ పెట్టారు, ఒక ఐపీఎస్ రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ పెట్టారు. వీళ్ళందరూ ఎస్సీ వీళ్ళే పెడతారు. వాళ్ళ చేతులెత్తి మనం నమస్కరించేది ఏంటంటే అంబేద్కర్ చెప్పినట్టుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి కనుక స్టార్ట్ చేస్తే అక్కడే మన గన్ పౌడర్ అనేటువంటిది తయారవుతుంది. ఇంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ అనేటువంటిది కేఎల్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, విజ్ఞాన యూనివర్సిటీ, అవంతి, ఇవన్నీ ఎవరు ఎక్కడెక్కడ విద్య, అసలు ఎస్సీలకి వృత్తి విద్యే. సో అది అటు వెళ్ళిపోయింది. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వేదిక నుంచి దీని కార్యాచరణ మీరు ప్రజలతో, మందితో కాదు, మనకి వాసే ముఖ్యం, పెద్ద రాసి లేకపోయినా పర్వాలేదు, ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ కొత్తపల్లి వెంకటరమణ, డూ ఆల్ దిస్. ఇంటి కొత్తపల్లి ఉంది, కొత్తగానే చేస్తారు ప్రోగ్రామ్స్, సపోర్టెడ్ బై వేమన థింకర్. సో విత్ ఆల్ సపోర్ట్ లెట్ us do some యాక్టివిటీ. ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలో కాకపోతే ఎట్లాగే ఢిల్లీలో వచ్చిందో రిజర్వేషన్లు అనేటువంటిది విశాఖపట్నంలో మన ద్వారా రావాలని, ఈ వేదిక ద్వారా రావాలనేటువంటిది కోరిక తెలియజేస్తూ చేయండి. థ్యాంక్ యూ సార్. రామయ్య గారు మాట్లాడారు. చాలా బలహీనం లోపల అక్కడే వాడు ఏదో చెప్తే వాడు కౌంటర్ చేయడం తప్ప మనం ముందుకు వెళ్ళి ఇది నాకు కావాలని అడిగినటువంటి చరిత్ర మనకు లేదు. కౌంటర్ ఉద్యమాలే, ప్రతిఘటన ఉద్యమాలే. సత్యనారాయణ గారు మాట్లాడుతూ అంటే చాలా ఇమోషన్స్ ఇక్కడ పనిచేస్తుంది. మాట్లాడడం చాలా ఇమోషన్స్ వలన గాడి తప్పుతాం, ఆలోచన కొంచెం అటు ఇటు పెడతాం. ఎప్పుడైతే గాడి తప్పామో వాడు గాడిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆయన తప్పుపట్టడం కాదు, ఆలోచన గురించి మాట్లాడతాం. డెఫినెట్గా రిజర్వేషన్ వ్యతిరేక రిజర్వేషన్ హఠావ్ ఉద్యమం బలంగా రావాలని ఆయన కోరుకున్నాను. ఎప్పటికీ అది బలంగా రానివ్వరు. ఎందుకు రానివ్వరంటే అది బలంగా వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అమాయకంగా కొంతమంది తెలియకుండా వచ్చారు. తెలిసి వచ్చినోడు కాదు, తెలిసి వచ్చినోడైతే ఇంత అమాయకంగా ఉండరు. వాడు
ఎందుకు తెలిసి తెలియక వచ్చిన వాళ్ళు అంటానంటే, ఆకాశం చూడబడ్డాడు ఎవరు? అభివృద్ధి మహర్ కమ్యూనిటీ వాళ్ళు. ఈ దేశంలో మనువుకి రంకుమోగుడు మహరే. ఇది ఏదో ఆవేశంతో అన్న మాట, ఇమోషన్తో అన్న మాటలో కాదు, మనం చరిత్ర తీసుకుంటే జరుగుతూ వస్తుంది. అతను అంబేద్కర్ ఆలోచనలు చదివి, పుస్తకాలు చదివి ఎవరో కాంక్షరామ్ గారు ఉండినటువంటి వ్యక్తి కాకపోవచ్చు, కానీ డిఎన్ఏలో హక్కుల గురించి, రాజ్యాంగాన్ని గురించి డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ సామాజిక సమూహం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతను ఈ కార్యక్రమం. కానీ ఎప్పుడు తీసుకున్నాడు? ఆల్రెడీ సమాజంలో ఉంది ఆ లక్షణం. మనం ఏమనుకున్నామంటే జంజీ అంతా ఆర్ఎస్ఎస్ కాషాయం ఏమో అనుకునేటువంటి క్రమంలో ఉన్నటువంటి క్రమంలో అది కాదని చెప్పడానికి అతను ఉపయోగించాడు. అవసరం అంటే పదార్థం నుంచి ఆలోచన వస్తుందనేది మాకు చెప్పినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆ జంజీని విడగొట్టడం కొరకు అందులో కొంతమంది ఈ రిజర్వేషన్ హటావో ఉద్యమం తీసుకొచ్చారు. ఎప్పుడైతే రిజర్వేషన్ హటావో ఉద్యమం తీసుకొచ్చారో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జంజీలు ఎవరు? 85% ఎవరండి? 85% ఎవరు? రిజర్వేషన్ అనుకూలమైనటువంటి వ్యక్తులే, ఆ సమాజం సంబంధించిన వాడే. ఎప్పుడైతే తీసుకొచ్చారో డెఫినెట్గా రివోల్ట్ అయ్యి మేమందరం యునైట్గా ఉండి హక్కుల గురించి, మా విద్యా హక్కుల గురించో లేక మా నిరుద్యోగం గురించి మేము మాట్లాడుతుంటే మాలో కొంతమంది విడగొట్టి రిజర్వేషన్ అనేటువంటి వక్రీకరణ ఉద్యమం తీసుకొచ్చారు అనేటువంటిది ఆ ఫైల్ ఏది అడ్డుకున్నదంటే మొత్తం మోడీ నాశనం అయిపోతుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ పడిపోతుంది, అసలుకే ఎస్ఆర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది రిజర్వేషన్ హటావో ఉద్యమం అనేటువంటిది కేవలం భయపెట్టేటువంటి ఒక తాటాకు అంటే తప్ప ఇంకోటి మరొకటి ఏవైతే కాదు. తర్వాత రిజర్వేషన్స్ని అమాయకంగా మనం 10 సంవత్సరాలే 5 సంవత్సరాలే అంబేద్కర్ చెప్పాడని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలే రిజర్వేషన్స్ ఉండాలనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన. రిజర్వేషన్స్ అనేవి ఎంతకాలం ఉండాలనేటువంటి దానికి కాలం నిర్ణయం లేదు, కానీ సమాజం నిర్ణయం చేసేటువంటి వ్యవస్థ ఆ రిజర్వేషన్ మౌలిక సూత్రంలో ఏమిటది? సామాజికంగా ఎవరైతే అణచివేయబడి వాడు రేషియో ప్రకారంగా వాళ్ళు విద్యా ఉద్యోగాలు లేరో ఆ స్థితి ఎదిగే వరకు రిజర్వేషన్ కొనసాగిస్తారు అని ఉన్నారు. అలాగైతే బీసీసీ కూడా వాళ్ళు జనాభా దామాష ప్రకారంగా నిష్పత్తిలో వాళ్ళు విద్యా ఉద్యోగాలలో పొందే వరకు కొనసాగాలనేటువంటిదే రాజ్యాంగంలో ఉన్నటువంటిది. ఈ రిజర్వేషన్స్ ఎవరు తీసేయడం అవుతుంది, చట్ట ప్రకారంగా రద్దు చేయడం అవుతుంది. కానీ కుతంత్రాలు పెట్టి, ప్రైవేటైజేషన్ పెట్టి, అది పెట్టి ఇది పెట్టి వాటిని ఆలోచిస్తుంది. కానీ రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి పొందినటువంటి సామాజిక సమూహాలు ఇవి తెలుసుకొని ప్రైవేటైజేషన్లో కూడా రిజర్వేషన్ కావాలనేటువంటిది అడగదు. దానికి ప్రామాణికం కొంతమంది అనుకుంటున్నట్టుగా భూమి, నీరు ప్రభుత్వం నుంచి ఇచ్చిందే కాదు. అది మాత్రమే కాదు, దానివల్ల వచ్చే ప్రోడక్ట్ ఎక్కడికి వెళుతుంది? ఈ సమాజంలోనే ఇక్కడే తయారవుతుంది. ఎలిమెంట్స్ ఈ సమాజంలో ఉన్నటువంటి వాడే. ఎలిమెంట్స్ అంటే ఇంకోటి చెప్తున్నాను, భవిష్యత్తులో మానవ వనరులు ఉండవు. నేను భీమసేన వారు విడిపోయిన ప్రారంభంలో ఇదే స్టేజ్ నుంచి చెప్పాను. మానవ వనరులు ఉండవు, చేతితో పనిచేసేది ఉండదు. శ్రమ ఏ శ్రమ? 2 రకాలు చెప్పుకుంటాం కదా. ఏ శ్రమ? భౌతిక శ్రమ, మానసిక శ్రమ. భౌతిక అర్థశాస్త్రంలో మనం చెప్తాం. ఇక మీదట మానవ శ్రమ ఉండవు. దాని స్థానంలో ఏవొస్తాయి తెలుసండి? యంత్రాలు వస్తాయి. యంత్రాలు నియమించేవాడు ఎవడు ఉంటాడో? బుర్ర ఉన్నటువంటి వాడు. ఆ బుర్ర ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? దీనిపైన ఆల్రెడీ మన మిత్రులు చెప్పారు. ఎవరు? మన ఐపీఎస్, తెలంగాణ ఐపీఎస్ స్థాయిలో ఉన్నారు కదా, చాలా కాలం పేరు. కోడింగ్లో ఎవడైతే ఉన్నతమైన స్థితికి వెళ్తాడో ఈ విల్ డిసైడ్ ద థింగ్ అన్నాడు.
అంటే ఈ మానవ శ్రమలో ఆ శ్రమ క్షమలో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా కంప్యూటరైజేషన్, కోడింగ్, అక్కడ నువ్వు పట్టుకుంటావు. ఇంత మేధో మదనం జరగాలంటే, ఇంత చర్చ జరగాలంటే పునాదుల నుంచి మనకు లోపలికి వెళ్ళాలి. మన ఎలిమెంట్స్ కూర్చోవాలి. ఇది రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఒక చిన్న అంశాన్ని మాత్రమే డిస్కషన్. నెక్స్ట్ పరిమాణం ఏమై ఉండాలి? సెమినార్స్ అయి ఉండాలి. విస్తృతంగా సెమినార్ జరగాలి. మానవ శ్రమని ఎలాగా వైలేట్ చేసేసేటువంటి ఇంకా శ్రమ కులాలు ఉండవు, శ్రామిక కులాలు ఉండవు. ఏంటి ఆ రోజు ఒక 10-15 సంవత్సరాల క్రితం గోరెంటి వెంకన్న రాసినటువంటి ఏంటది పల్లె కన్నీరు కాలుస్తుంది అనేటువంటిది అవుట్డేటెడ్. అదే అప్పటికే అవుట్డేటెడ్. అది తెలియక ఇమోషనల్గా మనం ఎస్సనుకుంటున్నాం తప్ప ఇట్ ఈస్ అవుట్డేటెడ్. అర్థమైందండి. ఇంకా నువ్వు బయటతోని కమ్మర తొలులతోని నీళ్లతోని బతుకుతావా? ఆవు పెరిగిపోతుంది. మనం ఇంకా అక్కడే ఉండాలనుకునేటువంటిది అది ఇమోషనల్ మూమెంటే తప్ప దానివల్ల మనం అక్కడే కొట్టుకుని వాడు బోర్డింగ్లో బయటకు వెళ్ళిపోయి మనల్ని కంట్రోల్ చేస్తారు. కాబట్టి మిత్రుల చాలా లోతైనటువంటి సబ్జెక్టు. మన మిత్రుడు ప్రొఫెసర్ ఎన్ఎడి పాల్ చెప్పినట్టుగా ఎవరు పిలిచారనే ముఖం చూసి వస్తే ఈ జాతి నాశనం అయిపోవడం తప్పిపోవడం. ఎందుకు పిలుస్తారు, ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారనే దాని మీద వస్తే చూడవలసినటువంటి అవసరం. ఇంత దాడులు జరుగుతుంటే 15 మంది 20 మంది ఆయన కూర్చోవలసింది. లబ్ధిదారులు ఎంతమంది? మొత్తం ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అంటే ఏంటది తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ప్రాంతం ఏదండి? విశాఖపట్నమే. ఒక్క విశాఖపట్నమేనండి. లబ్ధిదారులు పొందినటువంటి వాళ్ళు విశాఖపట్నమే. కానీ 10-15 మంది. ఇది మనం చూసి మనం సిగ్గుపడవలసింది, బాధపడవలసింది. అయినా మనం క్షమించుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. మన సదృశ్యం కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుందాం. ఏదో ఆత్మ చెప్పినట్టుగా ఆరంభం ఒక్కడుతోనే ప్రారంభమవుతుంది. డెఫినెట్గా ఇదే స్టేజ్ మీద ఇదే అంశం పైన కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం. అదేదో పిచ్చి సమావేశం అని అనిపించింది. ఎంత పిచ్చి అంటే ఆడికి పిచ్చికి పోయి, ఎవడికి? మోడీకి పిచ్చికి పోయి జుట్టు పీకేసుకుని ఏం చేయాలో తెలియకుండా ఈ రోజుని ఇది నిజంగా బలంగా ముందుకు వెళ్తే ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూని నువ్వు ఇష్యూ చేస్తున్నావు. లా అండ్ ఆర్డర్ని ముందు చూపించేసేసి చట్టానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ప్రైవేట్ సైన్యాన్ని నువ్వు దించావు. ఇది ఎంత దారుణం అండి. ఎవరి మీద? బీజేపీ సానుభూతి కొరకు బీజేపీ క్యాండిడేట్స్ వచ్చారు. అందులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు కదండి. అందులో వాళ్ళు ఓపిక చెప్పుకోరు. మీ బీజేపీ, మా తండ్రి బీజేపీ, మా తండ్రి ఎమ్మెల్యే, ఎంపీ ఏదో చెప్పుకోరు. కాబట్టి మిత్రులారా, ఇది కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి అభిజిత్ని నిర్వీర్యం చేసుకుంటూ చెత్తారని కొంతమంది పోకిరిగాడు స్టార్ట్ చేస్తుంది తప్ప నిజంగా సీరియస్గా పనిచేస్తే ఇది ఉపయోగపడుతుంది. ఇదే సిద్ధం. మన మిత్రుడు చెప్తుంది ఏంటంటే ఒక ఆర్మ్డ్ యాక్షన్, ఎవరు తలకాయ తీసేస్తే అక్కడ విప్లవం వస్తున్నటువంటి సిద్ధాంతం ఒకప్పుడు ముందుకెళ్ళింది. మీకు తెలుసు అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది అది. ఆ రకంగా నిర్బంధం వచ్చేసిన తర్వాత కాబట్టి మిత్రులారా డెఫినెట్గా మనం మేధోవాదనం చేయాలి. చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. చాలా లోతైన సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మన మనుగడకి సంబంధించిన సబ్జెక్ట్. రేపు మనుషులు పోరాటాలు చేసేటువంటి పరిస్థితిని కూడా ఆపేస్తూ ఉంటారు. అంటే మనుషులు పోరాటం చేస్తే ఏ రకంగా వాళ్ళని అణిచివేయాలనేటువంటిది భవిష్యత్తులో ఈ పోలీసులు ఉండకపోవచ్చువేమో. పోలీసులు వచ్చి మిమ్మల్ని కొట్టి ఆఫ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చువేమో. గమనించండి, దేశానికి చుట్టూ వేస్తున్నటువంటి బౌండరీ ఫిజికల్ బౌండరీ కాదు. తెలుసు కదా, ఫిజికల్ బౌండరీ రోజులు వెళ్ళిపోయాయి. అంటే నాట్లు వేసేటువంటి రోజులు పోయాయి. అంతకాలం తవ్వే రోజులు పోయాయి. ఇంకొకటి వస్తే డ్రోన్ కూడా కాదు, ఇంకోటి వస్తే ఎంట్రాన్లైట్ అటు చచ్చిపోతారు అక్కడే. ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఉంటుంది. అలాగే నేను చంపడానికి, కొట్టడానికి రేపు పోలీసులు ఉండకపోవచ్చు. పోలీసు ఉద్యోగం కూడా రేపు మనకు రాదు, మనవాడు కొట్టడానికి. కాబట్టి అంతగా పరిగెట్టుకుంటుంది సమాజం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మంచి ప్రోగ్రాం తీసుకున్నారు సార్.
వీటి NPASS వాళ్ళు మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇది సెమినార్ వరకు వెళ్ళి మేధోవాదం సెమినార్ కూడా డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ చాలా యాంగిల్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేయకుండా మాట్లాడిన దాంట్లో మీరు ఆలోచించుంటారు. ఏంటది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం, కోడింగ్ రావటం, అక్కడ మనం పాత్రలు ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి రిజర్వేషన్ కాలం ఇప్పుడు చదువు, రిజర్వేషన్ ఎవరు ఆఫ్ చేయలేదు. కానీ రిజర్వేషన్ అనుభవదారులు లేరు, అనుభవం లేకుండా చేసేస్తున్నారు. దాని నుంచి మనం బయటపడాలని కోరుకుంటూ మంచి సమావేశం అయితే ఏర్పాటు చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ సార్ ఇక్కడ అడుగుతారు, సైన్స్ ఎందుకు బాగుండదు? ఎందుకంటే